మార్కు శుభవార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు మనం కలిసి చదువుదాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం ప్రభు సహాయం కొరకు. అందరూ కూడా నాతో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి 2024 సంవత్సరంలోని ఆఖరు పునరుత్థాన దినానికి మమ్మల్ని అందరినీ చేర్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన మీ పాద సన్నిధిని చేరేంత వరకు మీ నామాన్ని పాడి మహిమపరిచాము. మీ లేఖనాన్ని ధ్యానించాలనుకుంటున్నాం తండ్రి. మా వెనికిడిలోనికి తేబడిన ఈ లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడును ప్రభువా, నేను మాట్లాడడానికై నిలబడబోతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకుని మహిమ ఘనత ప్రభావాల్ని పొందమని అడుగుతా ఉన్నాను. ఆయన చేర్చబడిన మా పిల్లలందరినీ బట్టి వందనాలు. నీ కొద్ది సమయం తమ హృదయాలు చెవులు నీ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని అంధకార శక్తుల్ని నజరేయుడని యేసు నామములో బంధిస్తున్నాం. నన్ను ఇంకా వస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారి సమయ పాలన చేసేలా వారి హృదయంలో ఒక నూతనమైన తలంపు పుట్టించి స్థిరపరచండి. మాకు వీలున్నప్పుడు నీకు సన్నిధికి రావడం కాదు నాయన, ఈరోజు పూర్తిగా మీది. అయితే ఇందులో మేము కేవలం ఒక 3.5 గంటలు మీ సన్నిధికి మరి వస్తూ ఉన్నాం. ఇందులో కూడా కొంతమంది దొంగిలించి నీ సన్నిధిని దొంగలుగా ఆయన మరి మహలాకి 3వ అధ్యాయం 16వ వచనం నుంచి మీరేం 6వ వచనం నుంచి మీరేం చెప్తున్నారు నాయన, వాటిని బట్టి నాయన మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయమని కోరుతున్నాను. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలుతున్నారని మీరు మలాఖీ ద్వారా మాట్లాడుతూ ఉన్నారు నాయన. మరి మీకు ఇవ్వాల్సిన సొమ్ములు దొంగిలించడమే కాదు, మీకు ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మేము దొంగిలిస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని ప్రతి వారు గుర్తెరుగులాగున సహాయం చేయమని మీ చిత్తానికి హస్తాలకు అప్పగించుకుంటూ, మరి సౌండ్ సిస్టాన్ని విద్యుత్తుని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసు నామాన్ని అడిగి వేడుకుంటూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైనటువంటి కృపను బట్టి మరి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం, అది కూడా 2024 సంవత్సరంలోని ఆఖరు పునరుత్థాన దినం. మరి 52 పునరుత్థాన దినాలు వస్తాయి ఈ సంవత్సరంలో. ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నేను 52 హాజరయ్యాను. నాకు 100% అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 52కి 52 నేను హాజరయ్యాను అనేవాళ్ళు. అంటే ఎంత శాతం మనం అబ్సెంట్ అయిపోయామో అంత శాతం దేవుని ఆజ్ఞను మీరినట్టే కదా. ఈ పునరుత్థాన దినం ఖచ్చితంగా ఆయన సన్నిధిని మనం ఉండే తీరాలి. అది దేవుని ఆజ్ఞ, సూచన కాదు. మీకు ఏ పని లేకపోతే మీరు ఖాళీగా ఉంటే ఆదివారం మా సన్నిధికి వచ్చేయండి అని చెప్పాడైనా. అలా చెప్పలా. ఏ పని పెట్టుకోకుండా నువ్వు పూర్తిగా నా సన్నిధినే ఉండాలా అని చెప్పాడు ఆయన. మరి ఏవో కారణాలు ఈ లోక మర్యాదను అనుసరించి మనం మానేస్తుంటే ఎంత శాతం మనం మానేసామో అంత శాతం దేవుని ఆజ్ఞను మీరినట్టే కదా. ఆయన 1% మీరినా ఊరుకోడు, మంచోడు కాదు. అలా పరిపూర్ణ బహుమానం వచ్చింది. ఏవో మనకి ఈ లోక మర్యాద చెప్పిన ఉంటుంటాయి కార్యక్రమాలు. కొంతమంది కావాలని సాతాను ప్రేరణతో సరిగా ఆదివారమే పెడతాము, వీళ్ళు వస్తారా రారా చూస్తాము అన్నట్టుగా పెడతారు. తెలిసి కూడా వాళ్ళకి మనం ఆదివారం పెట్టినప్పుడు మరి వెళ్ళకుండా ఒక స్ట్రోక్ ఇచ్చామనుకోండి,
అప్పుడు ఆదివారం పెడితే రారా బాబు, కాబట్టి అది తప్ప ఇంకో రోజున పెడదామని అప్పుడు తలంపాళ్ళకి వచ్చింది. మనం అలా ఆ ఛాన్స్ వాళ్ళకి ఏమి ఇవ్వం కదా, ఎందుకంటే మనమే మానేసి వెళ్ళిపోతాం. ఇంకేంటి అలా అనుకోవడానికి అవకాశం ఎక్కడుంది? ఉండనే ఉండదు. అంటే ఎంత సులువుగా దేవుని ఆజ్ఞను మరి మీరి నడుచుకుంటున్నామో ఆలోచన చేసుకోండి. దేవుడు కేవలం తన బలిష్టమైన బాహువులు మన మీద చాచి ఆయన రెక్కల కింద మనలందరినీ కూడా 52 వారాలు 365 రోజులకు ఇప్పుడు ఒక 2 రోజులు తక్కువ, అంతే కదా. రేపు ఎల్లుండి పోతే కొత్త సంవత్సరం మొదలైపోతుంది. ఒక 2 రోజులు తక్కువగా సంవత్సర కాలం ఆయన మనల్ని ఎంతగానో కాపాడాడు. కేవలం మన గొప్పతనమా, మన తెలివితేటల, మన సమర్థత, మన జ్ఞానమా ఇప్పటివరకు మన సజీవ లెక్కలో ఉండడానికి కారణం? మనకంటే గొప్పోళ్ళు, మనకంటే బలవంతులు, మనకంటే ధనవంతులు, తెలివైన వాళ్ళు ఎంతోమంది జారిపోతూ ఉన్నారు కదా. ఇర్మియా 45:5 మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. సర్వరోకుల మీదకి నేను ఉగ్రతని కురిపిస్తున్నాను, మీరు ఎక్కడికి పోయినా నీ ప్రాణమును దోపు సొమ్ము దొరికినట్టుగా నేను మీకు ఇస్తున్నాను, ఎందుకంటే గొప్ప వాటిని నువ్వు ఆలోచిస్తున్నావా, కోరుకుంటున్నావా అని ఒక ప్రశ్న ప్రభువు మనకి ఇచ్చాడు. ఈరోజు ఇక్కడే ఉండాలి ఖచ్చితంగా. పిల్లలకి పరీక్షలు ఉన్నాయి, అందుకని ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు, అందుకని రాలేదు. దేవుని సన్నిధికి వచ్చి ఈ 2-3 గంటలే నీకు లాసా? ఈ 3 గంటలు అక్కడ తెగెక్కిచ్చేస్తావా బుర్రలోకి నువ్వు? దేవుడు మనకి జ్ఞానం ఇవ్వకపోతే, అవగాహన ఇవ్వకపోతే, జ్ఞాపశక్తి ఇవ్వకపోతే ఏమి రాస్తావు నువ్వు? నీ మైండ్ బ్లాంక్ అయిపోద్ది. తెల్లమొక్క విషయం చూస్తాం అంతే. ఒక్కసారి ఒక్క స్ట్రోక్ అక్కడికి వెళ్ళిపోయి క్వశ్చన్ పేపర్ మనకి ఏం అర్థం కాదు, ఏడుతుంది తప్ప. దేవుని కృప ఉంటే నిగూఢమైనవి కూడా నీకు స్ఫురణగా తెస్తాడు దేవుడు. పిల్లలు ఏదో చెప్తారు, దాన్ని మనం సమ్మతించకూడదు. నడిపించాల్సిన బాధ్యత ఎవరిది? పెద్దలదే కదా. కొంతమంది పెద్దలైతే పరీక్ష కదా, నువ్వు కూర్చొని చదువుకో జాగ్రత్తగా అని వదిలిపెట్టి చదువుతారా? చల్లపోని వచ్చుకొని వెళ్ళకుండా కూర్చుంటారు. ఇంట్లో టీవీ ఉంటే తిట్టుకుని కూర్చుంటారు. లేకపోతే పని పాటలు లేని స్నేహితులు ఉంటే వాళ్ళని కాసేపు ఇంట్లో కేకేసుకుని కవులు చెప్పుకుంటారు. మనం వెళ్ళేసరికల్లా గప్చుప్ చదివేస్తున్నట్టు ఫీలింగ్ పెట్టేస్తారు, పుస్తకంలో ముఖం పెట్టేసి. దానికి అవకాశం ఇచ్చింది ఎవరు? విడిచిపెట్టిన తల్లిదండ్రులే కదా. వాళ్ళు చదువుతానన్నా సరే వద్దు, ఈరోజు దేవుని సన్నిధిని ఉండాలి, దేవుడే నీకు జ్ఞానం ఇస్తాడు, మెలకు ఇస్తాడు, వచ్చేసేయి దేవుని సన్నిధిని ఉండాలి నువ్వు అని తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అలా చేయని వారు వారికి శత్రువులు. ఆ రకంగా చేయని తల్లిదండ్రులు మహాజ్ఞాని అయిన మన సొలొమోను చెప్పినట్టుగా అలాంటి తల్లిదండ్రులు ఆ బిడ్డలకి శత్రువులంట. వాళ్ళ నాశనాన్ని కోరుకునేవారు అనమాట. శత్రువు ఏం చేస్తాడు? మన నాశనాన్ని కోరుకుంటాడు. కాబట్టి పిల్లలు పాడైపోవడానికి మనం అవకాశం ఇచ్చేస్తామంటే దాని అర్థం ఏంటి? మన పిల్లల నాశనాన్ని మనం కోరుకున్నట్టే కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని వాక్కు నీకు ఆలోచన ఇస్తాను. దేవుడు నీ మీద దృష్టి పెట్టి ఆలోచన ఇచ్చేవాడుకున్నాడు. ఏది నీకు తట్టిందో ఆ విషయం కరెక్టేనా నాయనా, నేను ఎలా చేయొచ్చా అని కొద్దిసేపు దేవుని సన్నిధిని ఆలోచన చేయండి. అప్పుడు మంచి ఆలోచన నీకు దేవుడు ఇస్తాడు. ఓకే అలా చేయి, పర్లేదు, లేదు అలా కాదు అనేటువంటి సజెషన్స్ దేవుడి నుంచి మనకి దొరుకుతాయి. ఎప్పుడు కూడా ఆయన మనకిచ్చిన వాగ్దానం ఏది? ఈ దేవుడని యెహోవానగు నేను నీకు ఆలోచన, నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గంలో నేను నడిపిస్తాను. కీర్తనకారుల ద్వారా అయితే నీ మీద దృష్టి పెట్టి అని ప్రభు చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలి? పిల్లల్ని మంచి మార్గంలో నడిపించేటువంటి బాధ్యత తల్లిదండ్రులదే. ఇది బడిలో గురువులు కాదు, అలాగే ఇక్కడ ఉండేటువంటి ఉపదేశకులు కాదు. బిడ్డలకి మొదటి గురువు ఎవరు? తల్లే. మొదటి గురువు తల్లే. మొదటి మాట తల్లి దగ్గర నుంచి నేర్చుకుంటుంది బిడ్డ, ఆ తర్వాత తండ్రి, తర్వాత గురువు. అంతేగాని
మొదటి స్థానం గురువుకి కలదు. కాబట్టి ఆలోచన చేయాలి. అలాగే మరి ఈ బిడ్డలకు బాప్తిస్మాలు ఇచ్చే సమయం కూడా ఇంకా పెళ్ళి ఇప్పుడప్పుడే చేయట్లేదు కదా, ఆ పెళ్ళి ఇచ్చేటప్పుడు చేద్దాంలే అనుకోకూడదు. బాప్తిస్మం దేనికోసం? పెళ్ళికా, రక్షణ కోసమా? వాళ్ళు 18 దాటారు అంటే వాళ్ళు మేజర్స్. 18 దాటిన బిడ్డలకి మనం బాప్తిజం ఇప్పించేయాలి. అందుకని ఇక వచ్చే నెలలో పెళ్ళి కదా ఇప్పుడు ఇప్పిద్దాంలే అంటే నువ్వు పెళ్ళి బాప్తిజం ఇస్తున్నావు అనమాట. అలాగే అందరూ ఇస్తారు, అన్ని మిషన్లోనూ అలాగే జరుగుతూ ఉంటాయి. అది పెళ్ళి కుదిరిపోయాక రేపు పెళ్ళనగా కూడా ఇవాళ తీసుకెళ్ళి బాప్తిజం ఇస్తూ ఉంటారు. అది కాదు, ఆ బాప్తిజం అనేది రక్షణార్థం, రక్షించబడ్డానికి, పరిశుద్ధతను సంపాదించుకోవడానికి, పరిశుద్ధ వివాహం చేసుకోవడానికి ఇది ఒక ఎలిజిబిలిటీ. అది ముందుగానే మనం సంపాదించుకుని ఉండాలి. అంతేగాని ఇంకా పెళ్లి సంబంధాలు రాలేదు కదా, అవి వచ్చినప్పుడు అప్పుడు చూద్దాంలే, అప్పుడు ఇప్పిద్దాంలే ఇలా అనుకోవడం ఎంత తప్పో. కొంతమంది చిన్నపిల్లలకి ఇచ్చేస్తారు, వాళ్ళకి ఏమీ తెలియకుండా. అది తప్పే. వాళ్ళకి ఏమీ తెలియకుండా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి కూడా బాప్తిజం ఇచ్చేసి కొంతమంది ఉన్నారు. అది కూడా తప్పే. వాళ్ళు మెజారిటీ రావాలి అంటే 18 పూర్తి చేసుకుని వాళ్ళు మైనారిటీ పోగొట్టుకోవాలి, మేజర్ అవ్వాలి. అప్పుడు వాళ్ళని ఒప్పించి వాళ్ళ ఇష్ట ప్రకారము ఆ పని మనం చేయించాలి. ప్రోత్సహించాల్సింది ఎవరు? తల్లిదండ్రులే. ఎక్కడో కానీ ఉండరు పిల్లలు. నాకు ఇవ్వండి, నేను తీసుకుంటాను, నాకు కావాలి. ఎందుకంటే ఆయన ఎదుట నేను పాపం చేయకుండా ఉండడానికి నా చుట్టూ ఒక కంచెను నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. బాప్తిజం ఇవ్వడం అంటే మత మార్పిడి కాదు, మతాన్ని మార్చడం కాదు, బ్రతుకు విధానం మార్చుకోవడం. బాప్తిజం అనేటువంటి ప్రమాణం ద్వారా బ్రతుకు విధానాన్ని మార్చుకోవడం అనమాట. అంతే తప్ప కొంతమంది మతం యేసు ప్రభు మతం స్థాపించడం రాలే. నేనే క్రైస్తవ మతాన్ని అని చెప్పలే ఆయన. నేనే మార్గమునని చెప్పాడు, నేనే సత్యమునని చెప్పాడు ఆయన. అలా ఎవరు కూడా క్రైస్తవులని పేరు పెట్టుకోలేదు. వారు క్రీస్తు మార్గంలో నడవడం చూసి అంత్యొకయలో కొంతమంది వీరు క్రైస్తవులు అని పిలిచారు. అంతే తప్ప అది యేసుప్రభు పెట్టిన పేరు కాదు, అపొస్తలులు పెట్టిన పేరు కూడా కాదు. లోకులే చూసి ఆ పేరు వాళ్ళు ఇచ్చారు. కాబట్టి క్రైస్తవ్యం అనేది అది ఏమి రిలీజియన్ కాదు, అది మతం కాదు. అభిమతాన్ని మార్చుకోవడం. అభిమతం, ప్రతి మనిషి కూడా తన అభిమతం చెప్పుని నడుస్తాడు. తన అభిమతం తనలో నుంచి పుట్టేటువంటి ఆలోచన చెప్పుని నడుస్తాడు. ఈ ఆలోచనను మేలైన దాని వరకు మళ్ళించుకునేదే ఇది, అంతకుమించి మరొకటి కానీ కాదు. చూడండి, మనం చూద్దాం. ఇందాక మనం చదివింది లూకా సువార్తలో, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడతాడు, నమ్మకుండా ఉంటే వారు శిక్షకు పాత్రులైపోతారు, శిక్ష వారికి విధింపబడుతుంది అని ఆ మాటలు చెప్పింది ఎవరు? మార్కు కాదు, యేసు ప్రభువే చెప్పినటువంటి మాట. ఆ మాటను ఆయన ఈ రకంగా గ్రంథస్థం చేశాడు. అలాగే మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో 6వ వచనాన్ని చూడండి. తమ పాపములను ఒప్పుకొనుచు ఆ యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. 13వ వచనం 13. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు, మనుష్యుడిగా పుట్టాడు కాబట్టి సాక్షాత్తు దేవుడు కూడా ఆయన మానవ అవతారంలో ఉన్నాడు కాబట్టి ప్రతి మనిషి బాప్తిస్మం తీసుకోవడం అనేది తప్పనిసరి అని రుజువు చేయడం కొరకు ఆయన కూడా వచ్చి బాప్తిస్మం తీసుకున్నాడు. యోహాను ఇబ్బంది పడ్డాడు,
ఏంటి ప్రభువా, నేను నీ దగ్గరికి రావాల్సి ఉండగా నువ్వు నా దగ్గరికి వస్తున్నావు అంటే ఈ రీతిగా లోకంలో జరగాలంతే. నీతి యావత్తు ఈ లోకంలో ఇలా జరగాలి. ప్రతివారు రక్షణార్థమైనటువంటి బాప్తిస్మం అనేది తీసుకోవాలి, ఇది తప్పదు అని చెప్పి దేవుడే ఆయన అది మానవుడిగా వచ్చాడు కాబట్టి ప్రతి మానవునికి ఇది అవశ్యం అని చెప్పడం కోసమే ఆయనే వచ్చి బాప్తిస్మం పొందిన సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. ఆ తర్వాత లోకాసువార్తలో 3వ అధ్యాయము 3వ వచనంలో అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందవలనని యోర్దాను నదీ ప్రవేశమంతటా ఎవరు యోహాను ప్రకటన. అది మత్తయి గారు రాశారు దాన్ని, అది లూకా గారు కూడా ఈ విషయాన్ని గ్రంథస్థం చేశాడు. ఈ బాప్తిస్మం దేనికోసం? మారు మనసుకు గుర్తు, మారు మనసుకు గుర్తు. అయితే మారు మనసు పొందాను అనడానికి ఒక ప్రమాణం, ఒక ప్రామిస్ అన్నమాట, ఒక ప్రతిజ్ఞ, ఒక ప్రతిజ్ఞ. అది ఏంటంటే ఇప్పటి వరకు నేను ఎలానో బతికాను, అదేకం నుంచి అలా నేను బ్రతకను. ఇప్పటి వరకు బతికిన బ్రతికేదో దాన్ని నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు నీటిలో పాతి పెట్టేస్తా ఉన్నాను. ఆ జీవిత విషయమై నేను పాతిపెట్టబడి నూతన జీవం విషయమై నేను ఇప్పుడు మళ్ళీ పునరుత్థానుడను అవుతున్నాను అని అందరికీ వెల్లడి చేయడం. ఆ తర్వాత ఒక ఓత్ తీసుకోవడం, ఇక మీదట బతికే బతుకు నాది కాదు, నా కోసం కాదు, నన్ను ప్రేమించి దేవుడై ఉండి కూడా నా రూపంలో ఈ లోకానికి వచ్చి నా పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఉండడం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టినటువంటి క్రీస్తు కొరకు, అలాగే తన రక్తాన్ని వెలగా చెల్లించి నన్ను విమోచించినటువంటి క్రీస్తు కొరకు ఇక మీదట నేను బ్రతుకుతాను అనేటువంటి ఒక ఓత్, ఒక ప్రమాణం, అది ఒక ప్రతిజ్ఞ, ఒక ప్రమాణం, ఒక ప్రతిజ్ఞ చేయడం అన్నమాట కదా. అదే ఇది, అది యేసుప్రభు కూడా చేసి మనకి చూపించిన వాడికి ఉన్నాడు. అందుకని ఆయన వెళ్ళిపోతూ మార్కు సువార్తలో ఆ మాట చెప్పెళ్ళాడు. అలాగే మత్తయి సువార్తలు కూడా మనం చూడొచ్చు. మత్తయి సువార్త 28:19 వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ వారికి బోధించండి అని చెప్పి ఆయన శిష్యులతో ప్రభు చెప్పినటువంటి మాటలు ఇవి. కాబట్టి మొట్టమొదటి ఫలం పేతురు ప్రకటించగా మొదటి ఫలం వచ్చింది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలోని 38వ వచనం, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. 40వ వచనం చదువు. అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు అది ఈ తరం వారు మేము చాలా తెలివైన వాళ్ళం, మేము చాలా జ్ఞానవంతులం, మేము చాలా గొప్పోళ్ళం అనుకుంటూ మనం ఇప్పుడెప్పుడేం చచ్చిపోతారో మనం చాలా కాలం బతుకుతాము. 90 ఏళ్ళు బతికినోడు చూస్తారు, అలాగే మనం కూడా ఉంటాము. లేదా ఇంకో 80 ఏళ్ళు బతికినోడు చూస్తారు, అలాగే మనం కూడా ఉంటాము. ఇప్పుడే ఏంటి ఎన్ని వదిలేసుకుని కూర్చోవాలా? మనం సంపాదించినవి మనం అనుభవించొద్దా? ఎన్ని అయిపోయిన తర్వాత ఇంకేం చేయలేకుండా కాటికి కాళ్ళు చాపుకొని కూర్చుంటాం కదా, అప్పుడు ఆలోచించవచ్చు. ఇప్పుడే ఎందుకు అనేవాళ్ళు కొంతమంది పరలోకమా నరకమా ఎవడు చెప్పాడు ఉన్నాయని, అవి ఉన్నాయా ఎవడు చెప్పాడు ఇలా అనుకునే వాళ్ళు ఉంటారు.
ఈ తలంపులన్నీ మూర్ఖత్వంగా చెప్పాడు ఆయన. ఇది మూర్ఖత. ఇది అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ లోకంలో. కాబట్టి అలాంటి వారి నుంచి మీరు వేరుకండి. అలాంటి వారితో మీరు ఏకీభవించొద్దు. అలాంటి వారితో ఉండొద్దు. మీకు మీరుగా ఆలోచించండి. మీకు మీరుగా రక్షణ పొందడం కోసం మరి బాప్తీసం పొందమని ఆయన పిలిపించాడు. ఇప్పుడు ఇక్కడున్న మనలో కూడా అలాంటి మూర్ఖపు తలంపులు ఉంటాయి. ఏంటంటే మన మరణదినం ఎప్పుడో మనకు అసలు తెలియదు. తెలిసినట్టు మనం నటిస్తున్నాం, ఒప్పుకోలేకపోతున్నాం. నా మరణదినం నాకు తెలుసా? ఏమో ఈవేళ నిలబడి ఇక్కడ చెప్తున్నాను, లేక కొంతమంది వేదిక మీద నిలబడి దేవుని వాకు చెప్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలుసా అది? మాట్లాడుతూ నేను చచ్చిపోతానని అది చెప్పి వెళ్ళిపోతూ చచ్చిపోయాళ్ళు ఉన్నారు. రాత్రి అంతా పడుకుని పొద్దున్న లేచి చక్కగా టిఫిన్ అన్నీ చేసి అలా కూర్చొని చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు దేవుని పిలుపు వస్తుందో మనకి తెలియదు. ఆయన ఖచ్చితంగా ప్రతి మనిషిని వంటికి మారుస్తాడు. ప్రతి వారిని నరులారా తిరిగి రండని ఆయన పిలుస్తాడు. ఇది తప్పనిసరి జరిగేది. ఇది ఎంతోమంది మన కళ్ళ ముందు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ ఆ పిలుపుని అందుకున్న వాళ్ళే, ఆ పిలుపుకు విధేయత చూపించి వెళ్ళిపోయినటువంటి వాళ్ళే. వారికంటే మనం గొప్పవాళ్ళమా? కాబట్టి ప్రభు వాక్యానుసారం ఆలోచించాలి తప్ప ఎంతోమంది కేవలం శరీరాశలు నెరవేర్చుకోవడానికి, నేత్రాశలు నెరవేర్చుకోవడానికి, జీవపు డంబాన్ని నెరవేర్చుకోవడానికి వారికి ఉన్నటువంటి సొమ్ములను ఖర్చు పెడుతూ, వారికి ఉండే జ్ఞానాన్ని ఖర్చు పెడుతూ, వారికి ఉండేటువంటి అధికారాన్ని ఖర్చు పెడుతూ అర్ధాంతరంగా చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలియకుండా పోతారు. తెలిసిన వారమే వెళ్ళాలి. ఈ లోకాన్ని మనం ఎప్పుడు వదిలిపెట్టాలంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలిసి వెళ్ళాలి. తెలియకుండా ప్రయాణం అది మూర్ఖత్వమే కదా. భీమవరం రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక టికెట్ అని అడుగుతావు. ఎక్కడికండి అని అడుగుతాడు ఈయన. ఎక్కడికి ఇయ్య అంటవా? నాకే తెలియదు నేను ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి చెప్పమంటావు? ఏదో టికెట్ ఇయ్యి నాకు అంటే ఎక్కడికి ఇవ్వమంటావు చెప్పు, కరెక్ట్గా చెప్పు, వస్తాను. అంతేగాని ఎక్కడికో అక్కడికంటే అలాంటి స్టేషన్లు ఏమి లేవు. ఎక్కడో అక్కడ ఒక స్టేషన్ ఏమైనా ఉందా? అలాంటి స్టేషన్లు ఏమి లేవు. ఎక్కడ నువ్వు దిగలవు అది చెప్పు నాకు, అప్పుడు టికెట్ ఇస్తాను పో అంటాడు. అంతే. ఆయన ఇవ్వడు. హాస్పిటల్కి వెళ్ళి మంది చెయ్యి, నాకు మంది చెయ్యి. ఏంటి రోగం ఏంటంటే ఏదో రోగం అంటే మంది చెయ్యి, డబ్బే కదా నీకు కావాలి, ఇగో మంది చెయ్యి అంటే ఇస్తాడా? నువ్వు డబ్బు ఇస్తున్నావు కానీ మంది ఇస్తాడా? ఈ రోగం ఏంటి తెలియకుండా మంది ఇస్తాడైనా? అది మూర్ఖత కదా. అది మూర్ఖత్వం అంటారు దాన్ని. కాబట్టి మన ప్రయాణం ఎక్కడికి అది తెలియకపోతే ఈ లోక సంబంధంగా నువ్వెంత గొప్ప జ్ఞానివైనా సరే నువ్వు వ్యర్థుడివే. నీకు ఇదివరకు చెప్పాను కదా, బెల్లి గ్రహం గారి సందర్భం చెప్పాను మీకు. బెల్లి గ్రహం గారి సందర్భం వస్తుంది కదా, ఏదో విన్నట్టుగా ఉంది కానండి అంటారు. అంతే. ఎవరికి అది బుర్రలోకి వెళ్దా పూర్తిగాను వెళ్దాం. ఆయన సరిగా నూరు పుట్టినరోజు చేసుకుని చచ్చిపోయాడు ఆయన. ప్రపంచంలో అత్యధికులకు సువార్తను ప్రకటించిన వారి పేర్లు ఆయనదే మొదటిది. ప్రపంచంలో కోట్ల మందికి సువార్తను అందించాడు ఆయన. ఆయనే మొట్టమొదటాడు బిల్లీ గ్రాహం గారు. ఆయనకి 92 బర్త్డే అప్పటికే ఆయనకి పార్కిన్సన్ వ్యాధి వచ్చింది. పార్కిన్సన్ అంటే మెడ నుంచి పైన మట్టికే పనికి వస్తుంది, ఇంక ఇదేం పని చేయదు. చూస్తాడు, తింటాడు, మాట్లాడతాడు, కానీ ఈ చెయ్యిని లేపలేడు, వాళ్ళు కూర్చోలేడు. చంటి పిల్లల సేమ్ అలా అయిపోతాడు అన్నమాట. అటువంటి వ్యాధి వచ్చింది ఆయనకి. ఇంకా వీల్ చైరే, మరి వీల్ చైరే అంతే. అంటే ఇంక నువ్వు చేసిన పని చాలు అని చెప్పేసి దేవుడు రెస్ట్ ఇచ్చేసాడు ఆయనకి. అవిశ్రాంతంగా తిరిగాడు ప్రపంచం అంతా, ఇక చాలు. అలాగే అన్న భక్సింగ్ గారికి కూడా అలాగే రెస్ట్ ఇచ్చేసాడు కొన్నాళ్ళు. ఈయనైతే కోమాలో పడుకుని ఉన్నాడు, ఆయనైతే వీల్ చైర్ మీద ఉన్నాడు. ఇదైనా రెస్ట్ తీసుకుని రెస్ట్ ఇచ్చేసాడు దేవుడు వాళ్ళకి. ఆ 92వ పుట్టినరోజుకి
కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి ఆయన ఏ ఊరిలో పుట్టాడో ఆ ఊరి వాళ్ళు కూడా అందరూ కలిసి మా ఊరు ఆయన ఇన్ని కోట్ల మందికి సువార్తను ప్రకటించాడు అని చెప్పేసి చాలా గర్వించి ఆయన గ్రాండ్గా పుట్టినరోజు చేశారట. చాలా గ్రాండ్గా పుట్టినరోజు చేశారంట. ఆయన కోసం చాలా విలువైన సూట్ కుట్టించారంట. నడిచి తిరిగేవాడికి సూట్లు కావాలి కానీ వీల్ చైరుడికి ఏమో అవసరం. అయినా సరే పుట్టినరోజు పండుగ చేస్తున్నామని చెప్పేసి మనవాళ్ళు చాలా విలువైనటువంటి సూట్ కుట్టించి ఆయనకి తొడిగి ఆ వీల్ చైర్లో కూర్చోబెట్టారట. కూర్చోబెట్టిన తర్వాత అందరూ రకరకాలుగా మాట్లాడేశాక ఆఖరణ ఈయన్ని మాట్లాడమన్నారంట. చెప్పండి మీ ఉద్దేశాలను మైక్ ముందుకు పెట్టారు, చెప్పమన్నారంట. చెప్పండి. అప్పుడు చెప్పాడంట, ఈ షూటు నా మనవరాళ్ళు నన్ను ఎంతో ప్రేమించి నాకు కుట్టించి ఇచ్చారు. ఈ షూట్ నేను ఇప్పుడు వేసుకున్నాను, ఇంకా ఇది మళ్ళీ ఆఖరిని ఒకసారి వేసుకుంటాను. అంటే ఆఖరి ప్రయాణం చనిపోయినప్పుడు అవి వేసి పంపించేస్తారు, మరి ఆఖరిని వేసుకుంటాను, ఈ లోపల వేసుకోనికి నేను అని చెప్తూ ఆయన ఐన్స్టైన్ గురించి చెప్పారట. ఆయన ఐన్స్టైన్ ముందు చెప్పలే, ఒక గొప్ప ప్రసిద్ధి చెందినటువంటి ఒక శాస్త్రజ్ఞుడు ఉన్నాడు, ఒక గొప్ప సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన చేస్తూ ఉండగా ఆ టికెట్ చెక్కింగ్ చేసి ఆయన టీసీ వచ్చాడు. టీసీ వచ్చి టికెట్ అని చూపించమని అడుగుతున్నాడు. అలా ఈయన దగ్గరికి కూడా వచ్చారు. ఈయన దగ్గరికి వచ్చేసరికి అప్పటికే ఈయన మొత్తం పెట్టి అలా బ్యాగు అన్నీ తెరిచేసి వెతికేసుకుంటున్నాడంట. వెతుకుంటుంటే ఈ టీసీకి ఆయన బాగా తెలుసు, ఎందుకంటే ఆయన వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్. అయ్యా మీరండి, మీరు ఖచ్చితంగా టికెట్ కొనే ఉంటారులే, మీరు నాకేం చూపించక్కర్లేదు, మీరు కూర్చోండి సార్ అని చెప్పేసి ఆయన ముందుకు వెళ్ళిపోయాడంట. ఈయన ఇంకా ప్రతి సొరుగు కెలికేస్తున్నాడు, అన్నీ తీసి బయటెట్టేసి కెలికేసుకుంటున్నాడు, మొత్తం అన్నీ పరిచేసుకుని వెతికేసుకుంటున్నాడు, ఇంకా వెతికేసుకుంటున్నాడు. ఈ టీసీ చివరి బోగి దాకా వెళ్ళిపోయి అందరం చెక్ చేసేసుకుని మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాడు. సరిగ్గా మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఈ సీన్ ఇంకా విచ్చలవిడిగా ఉంది. ఈ సీన్ ఇంకా ఎక్కువ పరిచేసాడు మొత్తం అన్నీ కూడా. అప్పుడు అయ్యా మీకు చెప్పాను కదండి బాబు, మీరు నాకు టికెట్ ఏం చూపించక్కర్లేదు, మీరు టికెట్ లేకుండా ప్రయాణం చేయరు, తీసుకునే ఉంటారు, అది నాకు తెలుసు, ప్లీజ్ సర్దేసుకోండి బాబు, ఇవన్నీ ఎందుకండి సర్దేసుకోండి, ఇవన్నీ సర్దేసుకోండి అంటున్నాడంట. ఆ సైంటిస్ట్ కోపం వచ్చిందంట ఆ టీసీ మీద. ఉండే నీకు అక్కర్లేకపోవచ్చు, నాకు కావాలేదా, అది ఉంటే కానీ ఇప్పుడు నేను ఎక్కడ దిగాలో నాకు తెలియదన్నా అంటే. ఆ టికెట్ ఉంటే కానీ నేను ఏ స్టేషన్లో దిగాలో నాకు తెలీదు, ఇప్పుడు ఇది నీకు చూపించడానికి కాదు, ఇప్పుడు ఆ టికెట్టు నేను ఎక్కడ దిగాలో తెలుసుకోవడం కోసం ఆ టికెట్ నేను వెతుక్కుంటున్నాను ఇప్పుడు అని చెప్పాడండి ఆయన. ద గ్రేట్ సైంటిస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఐన్స్టైన్. ఎంత గొప్పడైతే ఈ ప్రపంచానికి, ఎంత గొప్ప బహుమతులు తీసుకున్నవాడు, ఎన్ని అవార్డులు తీసుకుంటే ఏంటి, ఎన్ని ఆవిష్కరణలు చేస్తే ఏమిటి, ఆయనకి తెలియదు నేను ఎక్కడికి వెళ్ళాలో, అని ఎక్కడికి దిగాలో అని తెలియదు. నాకు తెలుసు, ఆఖరి ప్రయాణం, నేను ఆ స్టేషన్ ఏమిటో నాకు తెలుసు, అప్పుడే నేను ఈ సూట్ వేసుకుంటాను. మళ్ళీ ఈ చూపిస్తా కూడా చేతులు రావు, ఇలా అనాలి అంతే, చేతులు కథలు అలాగే ఉంటాయి అంతే. ఇక అప్పుడే ఈ సూటు నేను మళ్ళీ వేసుకుంటాను. ఆఖరి ప్రయాణం అది నాకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు, నేను ఎక్కడికి దిగాలో నాకు తెలుసు. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎంత గొప్పడవైతే కావచ్చు కాక, ఎంత గొప్ప ఆస్తి ఉంటే ఉండొచ్చు కాక, ఎంత గొప్ప గొప్ప పారిశ్రమలు పెట్టేసి ఎన్నో లక్షల మందికి ఉపాధిని ఇస్తే ఇచ్చి ఉండొచ్చు కాక, ఎన్నో నూతన వస్తువులను కనుగొనవచ్చు కాక, లేకపోతే గొప్ప పదవులు నువ్వు నిర్వహించి ఉండొచ్చు కాక, ఈ ఆఖరి మజిలీ నీకు తెలుసా, ఎక్కడో నువ్వు ఎక్కడ దిగాలో నీకు తెలుసా, ఇది తెలియకపోతే నువ్వు వ్యర్థుడివే. కాబట్టి ఈ ఆల్బర్ట్ ఐన్స్టైన్ స్పిరిచువల్లీ ఆయన వ్యర్థుడు, ఆయనకి తెలియదు, అంతే, ఆయనకి తెలియదు. తెలుసుకునే వాళ్ళు ఉన్నారు ఆఖరికి. ఎవరు? మనుషులు కూతు నుంచి పుట్టుకొచ్చారని చెప్పాడు కదా ఎవరైనా, డార్విన్. ఈ డార్విన్ మనుషులు కోతుల నుంచి పరిణామ క్రమంలో మనుషుల్లా మారారు అని చెప్పి ఆయన ప్రతిపాదించాడు. ఆయన బైబిల్ని నమ్మడం,
దేవుడు మనుషుల్ని చేశాడు, కోతుల్ని అగునుగాక పుట్టించునుగాక అంటే అవి పుట్టాయి అని ఆయన ఒప్పుకోడు. ఆఖరి రోజుల్లో ఆయన వ్యాధిగ్రస్తుడై ఆయన మంచాన పడి ఉన్నాడు. హాస్పిటల్లో మంచాన పడి ఉన్నాడు. ఇంకా అలా పడుకుని ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఆయనలో అన్ని మార్పులు వస్తున్నాయి, అన్నీ కనపడతా ఉన్నాయి. అక్కడ నర్స్ వచ్చిందంట. సిస్టర్, ఆ షెల్ఫ్లో రాయల్ బుక్ ఒకటి ఉంది, ఇలా పట్టరా అన్నట. ఆ షెల్ఫ్లో ఒక రాయల్ బుక్ ఒకటి ఉంది, ఇలా పట్టరా అన్నట్టు. రాయల్ బుక్ అది చూస్తే షెల్ఫ్లో బైబిలే ఉందంట, ఇంకే బుక్ లేదు అక్కడ. ఈయన దానికి ఏం పేరు పెట్టాడు? రాయల్ బుక్ అన్నాడంట. ఏంటి సార్ మీరు బైబిల్ తెమ్మన్నాడా? మీరు దేవుడిని నమ్ముతారు మీరు అని చెప్పి ఆశ్చర్యంగా అడిగిందంట సిస్టర్. అవునమ్మా, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మనుషులను మార్చగలిగిన శక్తి దానికే ఉంది, ఇంక దేనికే లేదు ఈ ప్రపంచంలో. నా స్వానుభవం. నా ఇంటి ఎదురుకుండా ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. అందులో కొంతమంది బ్యాచిలర్స్ ఉండేవారు, కుర్రాళ్ళు. వాళ్ళు సాయంకాలం అయిపోయేసరికల్లా పెద్ద సౌండ్లు పెట్టేసి పిచ్చి పిచ్చి కోతలు కొత్త చాలా అల్లరి చేస్తుండేవారు. నేను చాలాసార్లు వాళ్ళకి చెప్పాను, నన్ను మీదకి కొట్టడానికి వచ్చారు నా మీదకి. వారు నా మాట వినలే. కానీ ఒక రోజున ఒక పాస్టర్ గారు వచ్చాడు. ఆ అల్లరి చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏవో 4 మాటలు చెప్పాడు బైబిల్లో నుంచి. అప్పటి నుంచి వాళ్ళు అల్లరి మానేశారు. నేను ఎంత గొప్ప సిద్ధాంతకర్తనైతే ఏముంది, నా మాట ఎవడు వినలేదు, ఎవడు మారలేదు నా మాటకి. కానీ ఆ పాస్టర్ గారు చెప్పిన మాటకి ఆ యవనస్తులు అందరూ మారిపోయారు. వాళ్ళకి అల్లరి చేయడం మానేశారు. ఇగో దీనిని బట్టే. కాబట్టి మనుషులను మార్చగలిగేటువంటి శక్తి ఈ రాయల్ బుక్కే ఉంది. కాబట్టి నేను నమ్ముతున్నాను అని నమ్మకానికి వచ్చాడు. ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు కూడా ఆయన ఎక్కడ దిగిపోతాడో ఆయనకి తెలిసింది. మనం ఎక్కడ దిగాలో మనకు తెలియకపోతే మన ప్రయాణం ఏంటి, అసలు ఎక్కడికది అగమ్య గోచరం. కాబట్టి ప్రతివారు ఇది తెలిసి ఉండాలి. అలా తెలియజేసేదే ఈ బాప్తిస్మం. నువ్వు ఎప్పుడు బాప్తిసం తీసుకుంటావో, అంటే ఎప్పుడు నువ్వు నీ అభిమతాన్ని మార్చుకుంటావో అప్పటి నుంచి నీ ఆలోచన విధానం మారుతుంది. అన్నీ మారిపోతాయి. నువ్వు పోయే స్థలాలు మారిపోతాయి, నువ్వు చూసే విధానం మారిపోద్ది, నువ్వు మాట్లాడే విధానం మారిపోద్ది. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో ఆ స్నేహితుల గుంపు మారిపోద్ది. నీ ఆచారం, నీ అలవాట్లు, నీ పద్ధతులు ఇవన్నీ మారిపోయి దేవుని నిత్యరాజ్య వారసత్వాన్ని సంపాదించుకోవడానికి అవసరమైన ఆ పరిశుద్ధతను నువ్వు సంపాదించుకోవడానికి దారి చూపించేదే ఇది. కేవలం బాప్తిసం పొందినంత మాత్రం రక్షింపబడరు, ఇంకా ఉంది. ఇది నువ్వు క్రియ నీ చేతుల్లో ఉంది, నువ్వు చేస్తూ ఉన్నావు. పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనంలో ఆయన చెప్తాడుగా, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగచేయడం ద్వారా, పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావాన్ని కలిగించాలంటే నీ అలవాటు మారాలి, నీ ఆచారం మారాలి, నీ పద్ధతి మారాలి, నీ మాట తీరు మారాలి, నీ స్నేహితులు మారాలి, నీ చోట్లు మారాలి. ఎక్కడ పెడితే అక్కడికి వచ్చి పరిశుద్ధాత్ముడి నీలో నూతన స్వభావాన్ని నీకు కలిగించడు. నీ చోటు మారాలి. ఇదివరకు నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఇప్పుడు ఎక్కడ కూర్చున్నావు. ఇదివరకు ఎవరు నీ స్నేహితులు, ఇప్పుడు ఎవరు. ఇదివరకు నీ మాట ఏంటి, ఇప్పుడేంటి. ఇదివరకు నీ క్రియలు ఏంటి, ఇప్పుడేంటి. ఇవన్నిటినీ మనం మానేసి వీటన్నిటినీ, పాతవన్నిటినీ ఇక నీటిలో సమాధి చేసేస్తూ ఉన్నాం. కేవలం మన క్రియల చొప్పున మనం పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం చేసేసుకున్నంత మాత్రాన మనమేమి రక్షింపబడిపోము. పరిశుద్ధాత్ముడు మనలో నూతన స్వభావాన్ని కలిగించాలి అంటే అందుకు తగిన విధంగా మనం నియంత్రణ చేసుకోవాలా.
మనల్ని మనం పూర్తిగా నియంత్రణ చేసుకుని ప్రభు పాద సన్నిధిని ఎక్కువ సమయం కనిపెట్టడానికి నువ్వు ఉండాలి. అప్పుడు నీకు ఆయన ఒక నూతన స్వభావాన్ని కలిగించేటువంటి, అప్పుడు కానీ మనం రక్షింపబడ్డాం. బాప్తీసం తీసుకోవడం అనేది ఒక మెట్టు మాత్రమే, ఇంకా ఉన్నాయి మెట్లు ఎక్కాల్సినవి. అసలు ఒక మెట్టు కూడా ఎక్కకుండా ఇంకా మెట్లు ఎక్కడ ఎక్కుతావు? మెట్లు ఎక్కే పని నువ్వు ప్రారంభించడమే ఇది, అంతే తప్ప కేవలం ఇది తీసుకున్నది మాత్రాన నువ్వు రక్షింపబడిపోయినట్టు కాదు. అలా ఇది తీసుకోకపోతే ఆ పనిని నువ్వు అసలు ప్రారంభించలేదు. అది ఏదైనా పని ప్రారంభిస్తేనే కదా దాన్ని మనం పూర్తి చేస్తాం. అలా పనే ప్రారంభించకుండా ఇంకా పూర్తి చేసే ఛాన్స్ లేదు కదా. కాబట్టి ఏం చేయాలి? ముందు స్టెప్ తీసుకోవాలి. అది పని నువ్వు ప్రారంభించాలి. ఆ ప్రారంభం ఇది బాప్తిసం అనేటువంటి. అంతేగాని పెళ్లి కోసం కాదు ఇది. బాప్తిసం అనేది రక్షణార్థం, రక్షింపబడ్డం కోసం. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించాలి బిడ్డల విషయమై. వాళ్ళు ఎప్పుడైతే 18ని దాటిపోయి వాళ్ళు మేజర్స్ అవుతారో, 19లో ఎంటర్ అయిపోయిన తర్వాత మేజర్స్ అవుతారు. అయిన తర్వాత వారితో మాట్లాడి తల్లిదండ్రులు వారిని ఒప్పించి వారిని దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చెయ్యాలి. అది లేనంతసేపు నాకు స్వేచ్ఛ ఉంది, ఇంటి చుట్టూ నువ్వు గోడ కట్టుకోలేదనుకో ఎలా పడితే అలా వెళ్ళిపోతావు. ఇంటి చుట్టూ గోడంటి కట్టిన తర్వాత ఒకటే దారి ఉంటుంది, నువ్వు అటే వెళ్ళాలి, గోడ దూకి వెళ్ళావు. అలాగే ఈ బాప్తిసం అనేది నీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని నువ్వు కట్టుకుంటున్నావు. ఇంకొకటే ఒక త్రోవ, అడ్డదారులు ఇంకేమీ ఉండవు. అది లేనంతసేపు బోల్డెన్ అడ్డదారులు ఉంటాయి నీకు. ఈ పక్క నుంచో ఆ పక్క నుంచో వెనక నుంచో ముందు నుంచో నీ ఇష్టానికి వెళ్ళిపోతావు. అలాగే నీకు తెలియకుండా బోల్డ్ మంది కూడా వచ్చేస్తారు అందులోకి. నీకున్న దారి అలాకున్నది ఏంటి? కానీ గోడ కట్టేసిన తర్వాత ఒకటే ద్వారం పెట్టామనుకోండి, మనం ఇవ్వకపోయినా కూడా దానికి ఒక సౌండ్ వస్తుంది. అది తీసేటప్పటికి వెళ్ళి ఎవడో వచ్చే చూడండి అంటది. అది మనకు చెప్తున్నట్టే కదా, ఆ సౌండ్ రాగానే మనం ఇలా చూస్తాం ఎవరు వస్తారని. దాని శబ్దంతో మనకి చెప్తుంది అది ఎవడో వచ్చారు చూడండి అని. ఎప్పుడైనా వింటారా అలా స్వరాలు? మీరు మీ గేట్లు మాట్లాడతాయి ఎవరు వచ్చారు అది సరిగ్గా వేయకపోయినా అది చెప్పుద్ది, గేట్ సరిగ్గా వెళ్ళింది అల్లు అని చెప్తుంది. ఎందుకంటే పూర్తి సౌండ్ రాదు. ఆ సౌండ్లు నువ్వు జాగ్రత్తగా నువ్వు గమనించుకుంటూ ఉంటే గేట్లు నీతో మాట్లాడతాయి. నీ నేల నీతో మాట్లాడితే అడుగుల చప్పుడు నీకు వినపడుతుంది. ఎవరో వస్తున్నారు అని అడుగుల చప్పుడు నీకు చెప్తుంది, ఈ నేల చెప్పుద్ది నీకు. ప్రతిదీ మనం అబ్జర్వ్ చేసుకుంటే అన్నిటినీ మనం వినగలుగుతాం, అన్నిటినీ గమనించుకోగలుగుతాం. అటువంటి ఒక ఏకాగ్రత నీకు పరిశుద్ధాత్ముడు నీలో నూతనటువంటి స్వభావాన్ని కలిగించడం ద్వారా మాత్రమే అది లభ్యమవుతుంది. అందుకని ఇది ఎంత త్వరగా జస్ట్ టీనేజ్లోకి దాటి 18 దాటి 19కి వచ్చేసరికల్లా ఆలోచన చేయాలి. అంతవరకు అది మనం బలవంతం చేసినట్టు అవుతుంది. అలా చేయకూడదు. వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసుకోవాలి. వాళ్ళు మేజర్లు కావాలి, నా ఇష్టం. వాళ్ళని అలా ఒప్పించి ఆ పని తల్లిదండ్రులు చేయించాలి తప్ప కొంతమంది వాళ్ళకి ఏమీ తెలియకుండా ఇదివరకు బాల్య వివాహాలు చేసేవారు. పెళ్లి కొడుకుని ఒకళ్ళు సంకలు వేసుకుంటే పెళ్లి కూతుర్ని ఒకళ్ళు సంకలు వేసుకుని పెళ్లి చేసేసేవారంట. ఆ పెళ్ళి ఎలా ఉంటే మనకు తెలుసు కదా. అలా కాదు. ఇప్పుడు బాప్తిసం ఇచ్చేది కూడా అలా చేయకూడదు. వాళ్ళకి తెలియకుండా తీసుకెళ్ళి ముంచేయకూడదు. వాళ్ళకి తెలియాలి ఎందుకు తీసుకుంటున్నారు. అప్పుడే కదా ఆ జాగ్రత్త వాళ్ళకు ఉంటుంది. అది తెలియనప్పుడు మామూలుగానే ఉంటారు, మామూలుగానే పోతారు. అందుకని ఈ లోపల ఇవ్వడం తప్పు, ఆ తర్వాత ఇవ్వకుండా ఉంచడం అది తప్పే. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలతో పాటు మరి వారు ఆలోచించాల్సినటువంటి అవసరత మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఈ బాప్తిస్మాన్ని గురించి, దీని ప్రభావాన్ని గురించి పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో చాలా ఎక్కువగా మాట్లాడాడు. ఆ అధ్యాయం అంతా కూడా బాప్తిస్మం అంటే ఏంటి దాని గురించి ఆయన చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. చలో చూద్దాం. ఈ బాప్తిస్మాల్లో మొదటిది నీటి బాప్తిస్మం, దాన్ని అర్థం చేసుకోవడం. నీటి బాప్తిస్మం, దాన్ని అర్థం చేసుకోవడం. మనం అర్థం చేసుకోవాలి దాన్ని కదా. చూడండి మత్తయి సువార్త 3:11, మారు మనస్సు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను.
ఈ నీటి బాప్తిస్మాన్ని అర్థం చేసుకోవాలా. యోహాను చెప్పాడు ఈ మాట, ఎందుకు ఇస్తున్నాను నేను ఇది, మీలో మారు మనసు కలగాలని, దీని తర్వాత పూర్తిగా మీ మనసు మీరు మార్చుకోవాలని. ఇప్పుడున్నటువంటి ఈ అలవాట్లు ఏమున్నాయో, ఈ ఆలోచనలు ఏమున్నాయో, ఈ గమ్యాలు ఏమున్నాయో, ఈ పద్ధతులు ఏమున్నాయో, వీటన్నిటినీ కూడా ఇప్పుడు నేను ఈ నీటిలో సమాధి చేసేస్తా ఉన్నాను. మీరు లేచేటప్పటికీ మీరు పూర్తిగా మారిన మనసు కలిగిన వారు అయిపోవాలి. అందు నిమిత్తమే ఈ బాప్తిస్మం. అయితే తర్వాత చదువు, అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల మోయడానికి కూడా నేను పాత్రుడిని కాను. ఆయన పరిశుద్ధాత్మలోను ఆ అగ్నితోను మీకు బాప్తిస్మం ఆయన ఇస్తాడు. అది తర్వాత, ఇది మొదటి నీటి బాప్తిస్మం. వారు మనసు నిమిత్తమై నేను మీకు ఈ బాప్తిస్మాన్ని ఇస్తున్నాను అంటే యోహాను చెప్పినటువంటి మాటది. అలాగే లూకాసు వార్తలో 3వ అధ్యాయంలో ఈ 16వ వచనాన్ని మనం చూద్దాం. నేను నీళ్ళల్లో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారు. అయితే ముందు ఎవరు రాశారు? ఇది మత్తయ్య గారు. అయితే ఆయన మోయడానికి నేను అర్హుణ్ణి కాదు అన్నాడు, నేను మోయడానికి అర్హుణ్ణి కాదు అన్నాడు. ఇది ఇక్కడ ఏం చెప్తాడు ఈయన? ఆయన చెప్పుల వారు విప్పడానికి, ఆ బెల్ట్ విప్పడానికి కూడా నేను పాత్రుని కాదు, అసలు ముట్టుకోవడానికి కూడా నేను అసలు పాత్రుని కాదు అని చెప్పేసి అంటాడు ఈయన. ఆయన మీకు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి. ఇది జరుగుతుందా? అపొస్తలులు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారా లేదా? పొందారు. అంతకుముందు నీళ్ళల్లో బాప్తిస్మం పుచ్చుకొని ఉన్నారు వాళ్ళు. కానీ అపొస్తలుల కార్యాల్లో 2వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మలో మునిగి తేలారు. పరిశుద్ధాత్మలో మునిగి తేలారు వాళ్ళందరూ కూడా, పూర్తిగా మునిగి తేలారు. అంటే పరిశుద్ధాత్మలో వారు బాప్తిస్మం పొందిన వారు అయి ఉన్నారు. అప్పుడు పరిపూర్ణమైన ధైర్యం వస్తుంది, చాలా పూర్ణమైనటువంటి ఐక్యత వస్తుంది. అందరూ ఐక్యతకు వచ్చారు చాలా ధైర్యంతో. అంతకుముందు ఎవరికి భయపడి గదిలో ఉండి తలుపులు వేసుకుని ఉన్నారో బిక్కబిక్కమంట, వాళ్ళు ఎదురుకుండానే నిలబడి వారి తప్పులను ఎత్తి చూపుతూ చాలా ధైర్యంగా మాట్లాడేటువంటి ఒక నూతనమైన స్వభావం. అదే కదా తీతు రాసింది, పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని కలిగించటం ద్వారా మీరు రక్షణ పడతారని. అలాగే ఇక్కడ కూడా అదే జరిగింది. అక్కడి నుంచి వారిలో నూతన స్వభావం వచ్చేసింది, వారిలో ఉండే భయం పూర్తిగా పోయింది, చాలా ధైర్యం వచ్చేసింది. వారి ప్రాణాల మీద వారికి ఏమాత్రం ఆశ లేదు, ఎవరిని ఏమైనా చేస్తారేమో అన్నటువంటి భయము లేదు. అంతకుముందు ఎవరికి భయపడున్నారు, ఇప్పుడు వాళ్ళు ఎదురుకుండా నిలబడి వారిని మీరు మూర్ఖులు అన్న రకంగా, మూర్ఖులు అనేటువంటి మాట అన్నట్టుగా మనం చూస్తుంటాం కదా. కాబట్టి నీటి బాప్తిస్మం అంటే ఏమిటంటే సమాధి చేయబడ్డం. అప్పటిదాకా జీవించిన జీవితం ఏది ఉందో ఆ జీవితానికి ఆధారమైనటువంటి ఆలోచనలు ఏమున్నాయో, ఆశలు ఏమున్నాయో, ఆ ఎటు నడిచాయో ఆ పాదాలు మొత్తం ఇదంతటిని కూడా ఇప్పుడు కప్పెట్టేయడమే, సమాధి చేసేయడమే. ఇప్పుడు అక్కడి నుంచి లేచేటప్పటికి ఇప్పుడు ఆ పాతవేమీ ఇంకా వారిలో ఉండడానికి లేదు. అది దాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటాడు. రెండవది, క్రీస్తు రక్షణ కార్యంలోని 4 దశల చిత్రీకరణ. 4 దశలు అందులో మనకి కనబడతాయి. ఒకటి ఏంటంటే ఆయన మృతి చెందాడు, నేను ఆయనతో మృతి చెందాను అనేటువంటి ఒప్పుకోలు రావాలా ఈ బాప్తిస్మంలో. నా ప్రభువు నా కోసం మృతి చెందాడు, నేను కూడా ఆయనతో పాటు నేను మృతి చెందాను, నా రక్షణార్థం నేను కూడా మృతి చెందాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండా నిమిత్తం పాత శరీరము పాప శరీరము నిరర్ధకమగునట్లు
మన ప్రాచీన స్వభావం క్రీస్తుతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఆ స్వభావం ఆయనతో పాటు సిలువ వేయబడింది. ఆయన చనిపోయాడు. ఆయనతో పాటు ఆ పాప స్వభావ విషయంలో మనం కూడా చనిపోయాము. ఇది గుర్తుంచుకోవాలా. ఇంకా ఉన్నాయి కానీ టైము 10:50 అయిపోయింది. ఇంకా రిఫరెన్స్కి వెళ్ళాం. రెండవది ఏంటంటే ఆయన సమాధి అయ్యాడు, నేను ఆయనతో భూస్థాపితమయ్యాను. ఆయన చనిపోయిన తర్వాత శిలువ మీద నుంచి దించి ఆయన్ని సమాధి చేశారు. అలాగే నేను కూడా సమాధి చేయబడ్డాను, నేను భూస్థాపితం చేయబడ్డాను. అంటే జలం నీటిలో మొత్తం ముంచవేయబడ్డాను అని చెప్పేసి. అదే రోమీయులకు రాసిన పత్రిక 6:3-4 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని. అది ఆయన మరణం. ఆయన ఎలా అయితే సమాధి చేయబడ్డాడు, అలాగే మనం కూడా సమాధి చేయబడ్డాం. బాప్తిస్మం అంటే ఏంటి? సమాధి తిరిగి లేవడం, పునరుత్థానం. అంతే కదా. ప్రభు ఏం చేశాడు? సమాధి చేయబడి మళ్ళీ పునరుత్థానుడై లేచాడు. అలాగే గత జీవిత విషయమై మనం సమాధి చేయబడి నూతన జీవిత నిమిత్తం పునరుత్థానులు అవ్వడం. అంటే ప్రభు స్పష్టంగా చూపించాడు. ఆయన మరణమును గెలిచి లేచిన తర్వాత ఆయనకి ఆటంకాలు ఏమీ లేవు. అంతకుముందు ఏదైనా ఇంట్లోకి వెళ్ళాలంటే రోడ్డు అంతా నడుచుకుంటూ ఆ ద్వారం తెరుచుకుని వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు తలుపులు వేసినట్టే ఉండగా వారి మధ్యకి వచ్చి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇది తేడా. అంతకు ముందు ఆయన పాత శరీరానికి ఇప్పుడున్న శరీరానికి. అలానే మన శరీరం కూడా మార్పు చెందడం. అది లేక మనం వల్ల ప్రత్యక్షంగా కాకపోతే ఆ స్వభావం మనకు వచ్చింది అంతే. ఆయన దేవుడు కాబట్టి ఆయన అలా ప్రత్యక్షమయ్యాడు. అలాగే ఆయన అనుసరించిన వాళ్ళు కూడా కొంతమంది ఆ రకంగానే చేయబడ్డారు. ఏలియా ఆత్మ ద్వారా చాలా వేగంగా ఎక్కడ కావాలితే అక్కడికి ఆయన్ని తీసుకెళ్ళిపోయాడు ఏలియా. ఆ తర్వాత ఫిలిప్ కూడా అదే చేశాడు. ఆత్మ చేత ఎక్కడ కావాలితే అక్కడికి నడిపింపబడిపోయాడు. అదే రీతిని ఎప్పుడు కూడా ఆయనలో బలపడే కొద్దీ అటువంటివి మన ద్వారా కూడా దేవుడు జరిగించడానికి చాలినటువంటి వాడు. ఇక 4వదిగా ఆయన లేచాడు, ఆయనలో నాకు నూతన జీవం కలిగింది. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన ఎలా అయితే నూతన శరీరం, నూతన వ్యక్తిగా ఆయన మారిపోయి ఉన్నాడో, అలాగే నాలో కూడా నూతన జీవం కలిగింది. అది రోమీయులకు రాసిన పత్రిక 6:4-5 వచనాలు. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనం బాప్తిస్మం వలన ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము, ఆయనతో కూడా పునరుత్థానులై మళ్ళీ తిరిగి లేచాం నూతన జీవన నిమిత్తం అని చెప్పేసి. ఇంకా అలాగే 4వదిగా ఆయన ఆరోహణమయ్యాడు. ఏంటి? లేచిన తర్వాత, మరణమును జయించి లేచిన తర్వాత అలా ఆరోహణుడై వెళ్ళిపోయాడు. కాబట్టి మన జీవం ఆయనలో దాచబడి ఉంటే ఆయనతో పాటు మనం కూడా ఆరోహణం అయిపోయినట్టే. ఇక్కడే ఉన్నాం ప్రస్తుతానికి. ఒకవేళ చనిపోయి ఇక్కడే పాతిపెట్టి ఉండొచ్చు, కానీ మన జీవం ఎవరిలో ఉంది? ఆరోహణుడై వెళ్ళిపోయిన ఆయనలో ఉంది, ఆయనలో ఉండిపోయింది, దాచబడింది. కాబట్టి మనం కూడా అందులో పాలు పొందిన వారమే అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7 చదువుదాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అప్పుడే కూర్చుండబెట్టేశాడని చెప్పేస్తున్నాడు ఆయన. మనం ఇక్కడే ఉన్నాం, కానీ మన జీవం
ఆయనలో దాచబడింది కాబట్టి ఆయన వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు కాబట్టి మనం కూడా ఆయనతో పాటు కూర్చున్నట్టే అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి ఈ మాట. ఇంకా తర్వాత మూడవ పాయింట్ ఏంటంటే నీటి బాప్తిస్మం అంటే ఏంటి? నీటి బాప్తిస్మం అంటే ఏంటి అంటే ఇప్పుడు రెండు అయినాయి. ఇప్పటికి నీటి బాప్తిస్మాన్ని అర్థం చేసుకోవడం, అలాగే క్రీస్తు రక్షణ కార్యంలో ఉన్నటువంటి 4 దశల చిత్రీకరణ, మూడవదిగా నీటి బాప్తిస్మం అంటే ఏంటి అంటే ఏంటంటే ఒకరి భూస్థాపిత కార్యక్రమం. ఇది భూస్థాపిత కార్యక్రమం, సమాధి చేసేటువంటి కార్యక్రమం అంట నీటి బాప్తిస్మం అంటే. మామూలుగా చనిపోయిన వాళ్ళని గొయ్యి తీసి గోతులో పాతి పెడతాం, కానీ ఇక్కడ ప్రస్తుతానికి ఇంకా ప్రాణాలతో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆత్మీయంగా బతకడం కోసం ఈ పాప శరీరాన్ని నీటిలో సమాధి చేయడం, దాంతోపాటు తన ఆలోచనలు, వారి పద్ధతులు, వారి నడతలు, వారి చూపులు, వారి క్రియలు, వారి మాటలు అన్నీ కూడా ఇప్పుడు సమాధి చేయబడిపోయినాయి. అక్కడి నుంచి లేచేటప్పటికి పూర్తిగా అది మార్పు వచ్చేస్తుంది. ఆ తర్వాత రెండవదిగా వారి నూతన జీవితానికి పునరుత్థానులవుతారు. ఇక ముందు జీవించే జీవితం అది నూతనమైంది కావాలి. ఒక నూతన జీవితం కోసం వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పునరుత్థానులు అవుతారు, తిరిగి లేస్తారు. రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 8 నుంచి 11 వచనాలు, క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల అంటే క్రీస్తుతో కూడా చనిపోయి క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన ఎడల అని, మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద అధికారం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదుమని. అంటే మన మీద కూడా మరణానికి ఏ విధమైనటువంటి ఆధిక్యత ఇంక లేదు. అది ఆ విషయం అన్నమాట. ఇది నీటి బాప్తిస్మం అంటే. ఇంకా 4వదిగా చూస్తే ఒక 2 రాజ్యాలు, ఈ బాప్తిస్మం అనే టికెట్ ఏ రాజ్యంలో ప్రవేశించడానికి ఒక 2 రాజ్యాలు ఉన్నాయంట. ఒక రాజ్యం ఏంటి? అది అంధకార రాజ్యం. అంధకార సంబంధి అయినటువంటి ఈ భూలోక రాజు ఉన్నాడు ఎవడాడు? పాపి అయినటువంటి వాడు, పాతాళానికి సిద్ధం చేయబడినటువంటి వాడు సాతాను, వాడి రాజ్యం. అంధకార రాజ్యం అని ఎందుకంటున్నాం? చెడ్డ పనులు చేసేవాళ్ళు ఎవరు వెలుగులో చేయరు. దొంగతనాలు వెలుగులో చేస్తారా? హత్యలు వెలుగులో చేస్తారా? లేకపోతే ఇంకా వ్యభిచార క్రియలు వెలుగులో చేస్తారా? ఇలాంటివన్నీ చీకట్లోనే చేస్తారా? పాపాలన్నీ చీకటికి సంబంధించినటువంటివి. కాబట్టి ఆ చీకటి సంబంధులు ఎవరు అంటే పాపులు. వారి నాయకుడు ఎవరు అంటే సాతాను. అది అంధకార రాజ్యం ఉంది. రెండవది దేవుని కుమారుని రాజ్యం. మనం రాజ్యం మారిపోయాడు అనమాట. అంధకార రాజ్యం నుంచి దేవుని కుమారుని రాజ్యంలోనికి మనం ప్రవేశం. అది ఈ బాప్తిస్మం అనేది. అందుకొరకు ఇది తొలి అడుగు, ఇది తొలి మెట్టు అనమాట. కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అది మనం అంధకార సంబంధమైనటువంటి అధికారం కదా, ఆ అంధకార రాజు వాడి ఆధ్వర్యంలో వాడి అధికారం కింద ఉన్నాం. వారి నుంచి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా, ఇది 2వ రాజ్యం. ఒక రాజ్యంలో నుంచి ఇంకొక రాజ్యానికి బదిలీ. అంధకార రాజ్య సంబంధులు అంటే ప్రభు మరణంలో పాలు పంపులు పొందినవారు, అలాగే ప్రభు పునరుత్థానంలో పాలు పంపులు పొందినటువంటి వారు దేనికి సంబంధించిన వారు? వాళ్ళు అంధకార సంబంధి అయిన సాతాను రాజ్య సంబంధులు. వారందరూ వాటితో పాటుగా పాతాళానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం ఏ రాజ్యంలో ఉన్నాం?
అంధకార సంబంధమైనటువంటి సాతాను రాజ్యంలో ఉన్నామా, లేకపోతే మనకి నిత్య జీవాన్ని ప్రసాదించినటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తుతో పాటు ఆయన రాజ్యంలో మనం ఉన్నామా? తండ్రి ఉద్దేశం అయితే స్పష్టం. నువ్వు ఎంత తొందరగా ఈ అంధకార రాజ్యంలో నుంచి వెలుగు సంబంధమైన రాజ్యంలోకి నువ్వు వెళ్తావు, ఎంత తొందరగా. చీకటి పోయి వెలుగు రావాలని ఎంతగా కోరుకుంటావు కదా. ఒక భయం మనకు వస్తుంది. ఇప్పుడంటే భయాలు తగ్గిపోయినాయి, కానీ ఇదివరకు ఊళ్ళో ఎవరైనా చచ్చిపోయారంటే ఊరందరికీ భయం వచ్చేసేది. ఎవరైనా చచ్చిపోయారు ఊరందరికీ భయమే. చీకటి అయిపోతే బయటకు వద్దకు భయం, అస్సలు చిన్న చప్పుడుతే భయం. ఇప్పుడేమో చావు కామన్ అయిపోయింది, అసలు ఎవరికి చచ్చిపోతాం అంటే భయం లేదు. ఈ కరోనా వచ్చి ఈ భయం వెళ్ళి తీర్చి పడేసింది. ఈ కరోనా వచ్చిన కాడ నుంచే ఈ భయం పూర్తిగా పోయింది. ఎలా తగిలింది? డుమ్ 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 డామ్ అని పేరు కనబోయాడేంటి అదే వెంటనే ఇది వచ్చేస్తుంది మనకి. ఎక్కడైనా డబ్బులు ఎన్నబడ్డా, ఎక్కడైనా డాంబులు పేలినా చాలా సింపుల్గా ఎవరిని పోయారా, ఎవరో అంతకుముందు ఎవరిని పోయారు, అమ్మో ఎంత భయం అంటే అంత భయం ఉండేది ఇది వరకు. ఇప్పుడు ఆ భయాలు ఇప్పుడు లేకుండా అయిపోయినాయి కదా. కాబట్టి ఇప్పుడు మనం అంధకార సంబంధమైనటువంటి సాతాను రాజ్యంలో ఉంటే వాడితో పాటు పాతాళానికి పోయేదే. నువ్వు వచ్చి నెక్స్ట్ వీక్ చెప్తాను చాలా వివరంగాను. అది ఈ భూమి మధ్య భాగంలోనే ఉంది పాతాళం అని చెప్పేసి దాని నుంచి ఒక ఆర్టికల్ వచ్చింది. త్వర అనుకో, అది త్వర అనే దాంట్లో ఒక ఉంది, దాంట్లో రాశాడు. దాన్ని నేను చదివాను కానీ పూర్తిగా నోట్ చేద్దాం అనుకున్నాను, నోట్ చేయలేకపోయాను. నీకు నెక్స్ట్ వీక్ చెప్తాను మీకు. నిజంగా ఉంది, ఎక్కడో లేదు, ఈ భూమిలోని మధ్యలోని ఉంది పాతాళం. గత యుగంలో శిక్షకు పాత్రులైనటువంటి వారు చేస్తున్న ఆర్తనాదాలన్నీ కూడా వారికి వినపడ్డాయి. భూమి లోపలికి ఓ 11 కిలోమీటర్ల 200 మీటర్ల వరకు తవ్వేరిట. భూమి లోపలికి అలాగా, అంటే ఎవరి శిఖరం ఎంత పై ఎత్తుందో అంత లోతు లోనికి వెళ్ళిపోయారంట. అలాగే మరియన్ ట్రెంచ్, మరియన్ అగాధం ఉంటుంది, అది కూడా అంతే లోతు, రెండు ఒకటే. అది 11 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతు ఇది ఉంది, అవి 11 కిలోమీటర్ల కంటే ఎత్తు అవి ఉన్నాయి. లెవెల్ బ్యాలెన్స్ కోసం అలా పెట్టాడు దేవుడు, అలా పెట్టాడు. అలాగే అక్కడ కూడా నిటారుగా భూమి లోపలికి వెళ్ళారంట. 11 కిలోమీటర్లు 200 మీటర్ల వరకు తవ్వారంట. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వినపెడుతున్నాయంట, ఆర్తనాదాలు వినపెడుతున్నాయంట. చాలా గొడవ కింద ఉందంట. అది రాశారు. అది ముందు మనం చెప్పుకుంటా ఉన్నది వచ్చాక. అయితే ఇప్పుడు అందులో కొంచెం ఆర్టికల్ చాలా వివరంగా రాశారు. అది నోట్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు నాకు, మీకు చెప్తాను తర్వాత. కాబట్టి ఉండేది పాతాళం అనేది ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే దేవుని రాజ్యం భూమి మీదకి దిగి వచ్చేస్తుంది. మొత్తం పాత భూమి మార్చబడుతుంది, పాత ఆకాశం మార్చబడుతుంది, మొత్తం అంత సీన్లు మారిపోతాయి అన్నమాట. మారిపోయి ఇక్కడికే పరలోకం వస్తుంది. ఈ భూమి మీదే ఇక్కడికే వచ్చింది. పాతాళం లోపల నరకం ఉంటుంది, పైగా ఏమిటంటే ధనవంతుడు పేదలాజరు వృత్తాంతం ద్వారా అయితే వీరు ఒకరినొకరు చూసుకుంటారని కూడా ఉంది. మధ్యలో ఒక అగాధం ఉంటుంది తప్ప వీళ్ళకి వాళ్ళు కనబడతా ఉంటారని చెప్పేసి. అంటే మన ఎదురుగుండా ఒకరు సంతోషపడతా ఉంటే మనకి చాలా నరకం ఎక్కువైపోద్ది, చాలా బాధ ఎక్కువైపోద్ది. అలా సంతోషంగా ఉన్నటువంటి వారందరూ ఈ నరకంలో ఉన్న వాళ్ళకి కనబడుతూ ఉంటారు. కాబట్టి దీని వేడి ఈ తాపం కంటే కూడా వాళ్ళు సుఖంగా ఉన్నారనేది ఇంకెక్కువ బాధలకి. అటువంటి దానికోసమే కొంత మొత్తం ఎదురుబదిరే ఉంటాయని యేసుప్రభు చెప్పిందే కదా. అది ధనవంతుడు పేదలాజరు వృత్తాంతాన్ని చెప్పాడు ఆయన. అక్కడ ఎదురుబదిరే ఉంటారనే సంగతి. కాబట్టి పరలోకం భూమి మీదకి వచ్చేస్తుంది, పాతాళం భూమి లోపల ఇక్కడే ఉంటుంది. వీరు కనపడేటువంటి స్థితిని దేవుడు కల్పిస్తాడు. సరే అండి, ఈ 2 రాజ్యాలు. కాబట్టి మనందరం కూడా ఈ అంధకార రాజ్యంలో నుంచి వెలుగు రాజ్యానికి, ప్రకాశమైనటువంటి ఆ రాజ్యానికి, ప్రకాశమైన ఆశ్చర్య దేశం అని పాట పాడతాం కదా. ప్రకాశమైన ఆశ్చర్య దేశము ప్రభు, ప్రియుని దేశము ప్రభు, అది అంతే. సరేలేండి, ప్రకాశమైన ఆశ్చర్య దేశం అందులోకి మనం వెళ్ళడానికి. ఇంకా చివరిది 5వది. ఇక్కడ ఈ భూమి మీద ఇప్పుడు ఒక 2 జాతులు ఉన్నాయి.
రెండు జాతులు ఉన్నాయి. అయితే మొదటిగా అందరూ ఒకే జాతి, మొదటి ఆదాము నుంచి వచ్చిన వారు అందరూ ఒకే జాతి. దేవుడు వారిని శపించి వెలుపలికి నెట్టివేశాడు. ఆయనలో నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు మరణానికి పాత్రులుగా ఉండిపోయారు. అది మొదటి జాతి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15:22 ఆదాము నుండి అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. రెండు జాతులు. ఒకటి మొదటి ఆదాము నుంచి వచ్చిన జాతి, ఆ తర్వాత రెండవ ఆదాముగా వచ్చినటువంటి క్రీస్తు రాజ్యం, అదొక జాతి. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమునంటే ఒక మనుషుడు ఎవరు? ఆదాము. మొదటి ఆదాము ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలా ప్రవేశించాయో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. ఇది మొదటి ఆదాము ద్వారా వచ్చినటువంటిది. తర్వాత ఎలయనగా ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపము లోకంలో ఉండెను, కానీ లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను అతిక్రమంతో ఆదాము వల్లనే మొదలుకొని మోసే వరకు మరణం వెళ్ళింది. వాడు పాపం చెయ్యకపోయినా సరే ఆదాము ద్వారా ఎంటర్ అయ్యింది అది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు పాపం చేయకపోయినా జన్మతోనే వారు పాపులై పాపం వారిని ఏలుబడి చేసింది. అంటే మోషే ద్వారా అని చెప్పేసి తర్వాత మోషే దాకా తర్వాత రాబో వారికి గుర్తై ఉండను. అయితే కలగలేదు. ఎట్లంటే ఒక్కని అపరాధం వల్ల అనేకులు చనిపోయినట్లా మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని, ఇది రెండవ ఆదామీన. ఆదామంటే జన్మలో పాపం లేని వాళ్ళు, జన్మలో పాపం లేనివాడు, పాపం లేకుండా దేవుని చేత నిర్మింపబడిన వాడు మొదటి ఆదాము. అలాగే రెండవ ఆదాము కూడా పాపం లేకుండా పుట్టినటువంటి వాడు. ఆదాము అంటే అర్థం పాపం లేకుండా జనించిన వారు, నిర్మింపబడ్డ వాళ్ళని అర్థం. అక్కడ మొదటి ఆదాము అంతే, రెండవ ఆదాము కూడా అంతే. ఈ రెండవ ఆదాము ఎవరంటే క్రీస్తే కదా. ఇలా రెండవ ఆదాము ఎవరు? క్రీస్తే. ఇది ఆయన రాసిన రోమీయులకు రాసిన పత్రిక 5:6 ఎలయనగా మనం ఇంకను బలహీనుడములుగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల ఆ మొదటి ఆదాము వల్ల వచ్చినటువంటి పాపం వల్ల వారందరూ భక్తిహీనులైపోయి మరణానికి పాత్రులుగా ఉన్నారు. అలాంటి వారి కోసం రెండవ ఆదాముగా వచ్చినటువంటి క్రీస్తు చనిపోవడం ద్వారా వారందరికీ కూడా ఇప్పుడు వెలుగు రాజ్య వారసులను చేసేటువంటి అవకాశం వచ్చింది. ఆ తర్వాత మొదటి మనుషుడు, రెండవ మనుషుడు ఇందాక మనం చదివాం కదా. అలాగే అదే కొరింథీయులకు మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 45 నుంచి కూడా 49 దాకా ఈ వివరణ మనకి కనబడుతూ ఉంటుంది. తర్వాత చదువుకోండి. ఎవరి రెండవ మనుషుడు అంటే క్రీస్తే. తర్వాత 4వదిగా ఒక నూతన సృష్టి. ఇది ఎవరి వల్ల వస్తుంది? ఇప్పుడు అంతకుముందు ఆదాము వల్ల ఒక రకంగా తయారయ్యారు అందరూ కూడా, ఒక రకంగా నిర్మింపబడ్డారు అందరూ కూడా. వాళ్ళందరూ పాపులై పాపము చేత ఏలుబడి చేస్తూ అలాగే మరణానికి పాత్రులుగా ఉండిపోయినటువంటి వారు. ఇలాంటి వారందరినీ కూడా ఈ రెండవ మనుషుడు లేకపోతే రెండవ ఆదాము ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఒక నూతన సృష్టిగా ఆయన మార్చేస్తూ ఉన్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5:17 వచనాన్ని మనం చదివితే ఎవడైనను
క్రీస్తునందున్న ఎడల వాడు ఇప్పుడు నూతనంగా మారిపోతాడు. ఇప్పుడు ఈ నూతనంగా మారిపోవడం కోసమే ప్రతివారు క్రీస్తునందు ఉండాలా. ఇదిగో నేను క్రీస్తునందు ఉన్నాను అనే దాని వెల్లడే ఈ బాప్తిస్మం. అంతే. ఇదిగో నేను క్రీస్తునందు ఉన్నాను. క్రీస్తునందు ఉండడం అంటే క్రీస్తు బోధలయందు ఉన్నాం. ఆయన ఏం చెప్పాడో ఆ ప్రకారంగా నడుచుకోవడం, అది క్రీస్తునందు ఉండడం అంటే. ఆయన ఏం చెప్పాడు, నేనే మార్గాన్ని అని చెప్పాడు. ఆయన మార్గంలో ఎవరు నడుస్తారో వారు ఆయన యందు ఉన్నట్టే. నేనే జీవాన్ని అని చెప్పాడు. ఎవరు ఆయన జీవాన్ని పొందుకుంటారో అలాంటి వారు కూడా ఆయనతో పాటు ఉన్నట్టే. అలాగే నేనే సత్యాన్ని అని కూడా చెప్పాడు. ఎవరు ఆయన సత్యాన్ని అనుసరించి నడుస్తారో వారందరూ కూడా ఆయనలో ఉన్నట్టే. అది క్రీస్తునందు ఉండడం అంటే. ఆయన మార్గమందు, ఆయన జీవమందు, ఆయన సత్యమందు ఎవరు నిలిచి నడుచుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా క్రీస్తునందు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమైపోతారు? నూతన సృష్టిగా మారిపోతారు. అంటే ఆదాము వల్ల ఎలా ఉన్నారో ఆ స్థితి మారిపోయి ఇప్పుడు ఒక నూతనమైనటువంటి సృష్టి. ఇది వెలుగు సంబంధుల రాజ్యం. అది ఆ రకంగా మారిపోయేటువంటి అవకాశం. అందులో మొదటి మెట్టి ఈ బాప్తిసం అనేది. ఆ వెలుగు రాజ్యంలో ప్రవేశానికి మొదటి మెట్టు. ఒక నూతన స్వభావాన్ని సంపాదించుకోవడానికి మొదటి మెట్టు. నూతన రాజ్యంలో అడుగుపెట్టడానికి ఇది మొదటి మెట్టు ఈ బాప్తిసం. అది ఆ మెట్టు ఆ అడుగు వేసేంత వరకు గణపతి వెళ్తకి ఇంట్లో నువ్వు హాల్లో సోఫాలో కూర్చున్నంతసేపు అక్కడే ఉండిపోతావు. వెళ్తే వెళ్దాంలే ఆతలేదులే అని ఏదైనా అయితే ఇంట్లోంచి బయటకు వచ్చి అడుగు బయటెట్టిన తర్వాత వెళ్ళిపోతావు గణపతి, ఇంకా ఆగవు. ఆ మొదటి స్టెప్పే నిన్ను అక్కడ తీసుకెళ్ళిపోతుంది. ఆ స్టెప్ పడేదాకా నువ్వు అక్కడే ఉండిపోతావు. అంతే కదా. కాబట్టి నీ ఆత్మీయ ప్రయాణం, వెలుగు రాజ్యం వైపుకు నీ ప్రయాణం, అది బాప్తిస్మని మొదటి అడుగుతో అది మొదలు కావాలి. ఈ అడుగంటూ పడకపోతే నువ్వు ముందుకి ఇంకెప్పటికీ వెళ్ళవు. నువ్వు అక్కడే ఉండిపోతావు. అంతే, నువ్వు అక్కడే ఉండిపోతావు. అది కదా. కాబట్టి మరి ఇంకా మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 మరియు అమ్మా వాటి యందు మనము నడుచుకోనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు కొత్తగా సృష్టింపబడుతున్నాం. మనం అంతకుముందు ఆదామునందు, మొదటి ఆదామునందు సృష్టింపబడ్డాం. అవి ఎన్ని మంచి పనులు చేయడానికి కాదు, పాప స్వభావంతో పనికిమాలిన పనులు చేయడానికి. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, మనం ఆల్రెడీ ఒక మంచి క్రియల ద్వారా నడవాలని నిర్ణయించి ఆ క్రియలను నడవడం కోసం ఇప్పుడు క్రీస్తు యేసునందు మనల్ని నూతనంగా సృష్టిస్తూ ఉన్నాడు అంటాడు ఆయన. కాబట్టి ఆయన ఎందుకు సృష్టింపబడిన వారు చేసే పనులన్నీ ఎలా ఉంటాయి? సత్క్రియలే, అన్నీ మంచి పనులే. ఆదామునందు సృష్టింపబడిన వారి క్రియలన్నీ కూడా చెడ్డవే, అవి లోక సంబంధమైనవి. ఆ స్పష్టమైనటువంటి తేడాను గ్రహించిన వారి మట్టుకి మొదటి అడుగు వేస్తారు. ఇన్నాళ్ళు నువ్వు ఈ దేవుని ఇల్లు అనేటువంటి ఈ స్కూల్లో మనం ఏం నేర్చుకున్నావు? ఈ నేర్చుకున్నవన్నీ కూడా నిన్ను మొదటి అడుగు వేయడానికి సిద్ధపరచాలి, ప్రేరేపించాలి. అందుకొరకే ఇన్నాళ్ళుగా మనం ఈ బైబిల్ స్టడీలో మనం నేర్చుకుంటా ఉన్నటువంటి విషయాలు మరి ఇవి మరి మిమ్మల్ని ముందుకు నడిపించాలి. ఇది ప్రభు యొక్క కోరిక ఉంది. మనకు బోధ కలగడానికే ఇవన్నీ రాయబడ్డాయి. ఈ బోధ ఏమిటంటే ఆ పాపపు పురుషుడైనటువంటి ఈ ఆదాములను సృష్టింపబడి ఆయనకి ఇష్టమైన ఆయన వలె పనులు చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఈ దురాశతో నేను క్రియలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. వాళ్ళందరూ అంధకార సంబంధులు అయిపోతూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారందరూ కూడా వెలుగు సంబంధమైన క్రియలు చేయడానికి వెలుగుగా వచ్చాడు యేసు ప్రభు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను. కాబట్టి నా క్రియలన్నీ వెలుగు సంబంధమైన క్రియలు. ఈ క్రియలు చేసేవారందరూ కూడా వెలుగు సంబంధమైన రాజ్య వారసులు అవుతారని యేసు ప్రభు బోధించింది అదే కదా. అది వింటూ ఉన్నటువంటి మనం మరి వెలుగు సంబంధాలు అవ్వడానికి ఒక అడుగు ముందుకు వేయాలా. అది బాప్తిసం అనేటువంటిది కదా. బాప్తిసం అంటే మరణం పునరుత్థానం రెండును పాతిపెట్టబడి మళ్ళీ పునరుత్థానులు అవ్వడమే. ఈస్టర్ అనుభవం అంతే. ఇది
ఈస్టర్ అనుభవం. బాప్తీసం అంటే ఈస్టర్ అనుభవమే. ఈస్టర్ అంటే ప్రభు మరియమ్మ కడుపులో చూసినటువంటి ఆ శరీరం పాతిపెట్టబడి ఇక నుంచి ఆత్మీయ శరీరంగా ఎలా అయితే ఆయన లేచాడో అదే రీతిని మనం కూడా మన తల్లి కడుపులో నుంచి వచ్చినటువంటి ఆ శరీరాన్ని నీటిలో పాతేసి ఇప్పుడు మన కొరకు మరణించి సజీవుడై తిరిగి లేచినటువంటి క్రీస్తు కొరకైనటువంటి మనిషి. అది ఆ రకంగా మార్పు చెందడానికే మొదటి స్టెప్ ఈ బాప్తిస్మం. కాబట్టి మరి దేవుడు మరి ఈ మాటలను దీవించునుగాక. ప్రతి వారు కూడా ఆలోచన చేయండి. ఎంత త్వరగా తమ మార్గాన్ని మార్చుకోవడానికి ఇష్టపడితే అంత మంచిది. దినాలు చాలా చెడ్డవిగా ఉన్నాయి. ఈ లోకం అది మూర్ఖమైన లోకం అన్నాడు పేతురు. అటువంటి వారితో మనం ఏకీభవించి అలాంటి ఆలోచనలు మనం పాలు పొందకూడదు, దాన్ని వెంబడించకూడదు. మనం స్వతగా ఆలోచించాలి. మన మట్టుకు మనం ఆలోచన చేసుకుని మనం బాగు కోరి మనమే మన ప్రవర్తనను సరి చేసుకోవాలా. ప్రాయిస్తున్నాడు. మరి ఇప్పుడు మరి బలలో పాలు పంపులు పొందడానికై మనం సిద్ధపడతా ఉన్నాం. మరి ఏ రీతి మనం జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి పునరుత్థాన దినము మనం నేర్చుకుంటూనే ఉన్నాం. మరి ఇప్పుడు ఆ విషయమై కొద్ది నిమిషాలు మనతో మరి నానిబాబు నేను వాక్యాన్ని పంచుకుంటాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క సమయంలో ఈ యొక్క పునరుద్ధాన దినంలో మీతో కలిసి దేవుణ్ణి స్తుతించడానికి ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బలవర్తమానంలో భాగంగా 1 కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు చదవండమ్మా. 23 నుంచి 31 వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. ప్రైజ్ లార్డ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైనా కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లాను నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెనను. ఇలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందకపోదము. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల దేవానికి వేలాది వందనాలైనా, ఇక ప్రభా నీ యొక్క ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని అందరినీ కూడా క్షేమకరంగా చేర్చావు. ఇక ప్రభా 2024 సంవత్సరం మొత్తం మమ్మల్ని అందరినీ క్షేమకరంగా ఉంచావు. ఇదిగో నేను ఆఖరి పునరుద్ధాన దినంలో ప్రవేశపెట్టావు. ఇది ప్రభా నీ యొక్క సన్నిధిలో కొన్ని నిమిషాలు నీ గురించి మేము ధ్యానం చేయుచుండగా సహాయం చేయండి. ఇదిగో చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. తద్వారా నీవు నా ద్వారా మాట్లాడుకోమని అడుగుచున్నావు. ఇదిగో ఇక్కడ నిలవబడింది నేను కాదు, కానీ నా ద్వారా నీవే మాట్లాడమని అడుగుచ్చు. కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా దయచేయమని అడుగుచు నజరేయుడు నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినగా బతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రతిసారి చదువుకునే వాక్య భాగమే. దీనిలో భాగంగా ప్రతిసారి
దీనికి సంబంధించినటువంటి ఈ వాక్య భాగాన్ని ఎందుకు మనం ధ్యానించాల్సి ఉంటుంది అంటే, దీని గురించినటువంటి సత్యాలు, ఒక హెచ్చరిక మాటలు అనేవి ఎప్పటికప్పుడు మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి. దీంట్లో ఫస్ట్ భాగంలో మనం చూసినట్లయితే 23వ వచనంలో మొట్టమొదటిలో ఏం రాయబడిందంటే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు ఏం చేశారు, అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇదంతా చదువుతూ వచ్చాం. ఇదంతా కూడా ఈయనకి ఎవరైతే ఈ గ్రంథకర్త మనకు చెప్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈయన ఎక్కడి నుంచి పొందారంట, ప్రభువు వలన పొందారు. ఎవరైనా పౌలు గారే కదా రాసింది, పౌలు గారే కదా. ఈయన ఎవరి దగ్గర నుంచి పొందారని చెప్తున్నారు, యేసు ప్రభు వారి ద్వారా పొందారని చెప్తున్నారు. కానీ మనం వాస్తవంగా గ్రహిస్తే యేసు ప్రభు వారు సేవ చేసిన కాలంలో పౌలు గారు లేరు, తర్వాత వచ్చారు. అవునా? యేసు ప్రభు వారు ఇదంతా ఎవరికి చెప్పారు, ఆయన శిష్యులతో చెప్పి ఆయన స్వయంగా ఆచరించి శిష్యులకు చెప్పారు. అది ఇప్పుడు పౌలు గారి ద్వారా మనకు ఎట్లా వచ్చింది? దాన్ని యేసు ప్రభువారు ఆయన శిష్యులకు ఏదైతే చెప్తూ వచ్చారో, యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేవపడి మరలా పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువారి శిష్యులు దాన్ని ఏం చేశారు, కొనసాగిస్తూ వచ్చారు. ఇంటింట రొట్టె విరుచు అని ఉంటుంది అపోస్తల కార్యం స్టార్టింగ్లో చూస్తే. ఎక్కడికి వెళ్ళినా, దేవుని గురించి ఎక్కడ మాట్లాడినా, ఏం జరుగుతూ ఉన్నా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, ఇంటింట రొట్టె విరుస్తూ ఉండేవారు. యేసు ప్రభు వారు చెప్పిన దాన్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చారు. తద్వారా వాళ్ళ ద్వారా ఈయన పౌలు గారు అనేది దీన్ని పొందుకోవడం జరిగింది. పౌలు గారి ద్వారా మనందరికీ కూడా దేవుడు తెలియజేస్తున్నటువంటి సత్యాల్లో ఇదొక సత్యం. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అనేక అప్పట్లో ఉన్న కాలంలో మీకు చెప్పాలంటే, అప్పట్లో సమాజ మందిరాల్లో బోధించేవారు. సమాజ మందిరాల్లో ఏ విధమైన పరిస్థితి ఉండేది, విశ్రాంతి దినాన్న దేవాలయంలో కూడుకునేవారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, దేవుని యొక్క పునరుద్ధానాన్ని మనం ప్రకటించడం కోసం ఈ ఆదివారాన్ని మనం కూడుకోవడం జరుగుతూ వస్తుంది. పునరుద్ధాన్ని ప్రకటిస్తున్నామంటే అర్థం ఏంటి, పునరుద్ధానానికి సూచకగా ఉన్నటువంటి ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలా, పరిచయం చేయాలి. కానీ చాలా సంఘాల్లో ఇది పాటించడం అనేది జరగట్లే. కేవలం మొట్టమొదటి ఆదివారం, కొన్ని సంఘాల్లో ఏం చేస్తారంటే మొట్టమొదటి ఆదివారం మాత్రమే ఇస్తారు. ప్రతి ఆదివారంలో మనకు ఇస్తున్నట్టుగా చాలా చోట్ల జరగట్లే. ఆదిమ అపోస్తలులు చేసింది ఏంటి, వాళ్ళు ఎప్పుడు కలిసినా, ఎక్కడ ఉన్నా, కూడుకున్నా, ఎక్కడ దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు చెప్పినా ఏం చేశారు, దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుబల ఆరాధన అనేది తూచా తప్పకుండా పాటించేవారు. ఈ రోజుల్లో అది చాలా వరకు కనుమరుగైపోయింది. కానీ దేవుడు మనకిచ్చిన ఉచిత మహాకృపను బట్టి మనం ఆ క్రమాన్ని పాటించడం అనేది చాలా గొప్ప మంచి విషయంగా భావించాల్సి ఉంటుంది. సరే, ఇందులో చదువుకున్న వాక్యంలో దీనికి సంబంధించిన విషయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో ఉంటుంది ఈ వృత్తాంతం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 26వ వచనం నుంచి ఉంటుంది. ఇక్కడ సేమ్ ఇదే మాట రాయబడి ఉంటుంది. యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. ఇది మత్తయి సువార్తలో ఉంటుంది, అదేవిధంగా మార్కు 14లో ఉంటుంది, లూకా సువార్తలో 22 అధ్యాయంలో కూడా ఇదే వృత్తాంతం రాయబడి ఉంటుంది. ఇక్కడ గమనిస్తే దీన్ని మనం ఎట్లా ఆచరించాలి, పౌలు గారు ఎట్లా ఆచరించాలని చెప్పారు. ఆచరించడం వల్ల, మనం చేసే తప్పుల వల్ల ఏమైపోతున్నారని చెప్పారు, అనేకులు బలహీనలు అయిపోతూ ఉన్నారు, కొంత రోగులైపోతూ ఉన్నారు, కొంతమంది అయితే చనిపోతున్నారు. నిద్రించడం అంటే చనిపోయే పరిస్థితి. ఈ వాక్య భాగంలోంచి మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఈ వ్యక్తి యేసు ప్రభు వారితో పాటు ఉంటూనే వచ్చాడు, యేసు ప్రభు వారితో పాటు తింటూ వచ్చాడు, ఆయనతో పాటు పబ్బు బళ్ళలో పాలు పొమ్ములు పొందాడు, అన్నీ చేశాడు. ఆఖరికి ఈ వాక్యంలో చెప్పినట్టుగా చనిపోయాడు. ఎవరా వ్యక్తి? ఇస్కరియోతు యూత గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఏమనుంది, అయోగ్యంగా ప్రభు రొట్టెను తినేవాడు లేదా ఆయన పాత్రలో త్రాగువాడు ఏమవుతాడు, అపరాధి అగును. యేసు ప్రభు వారితోటే ఉన్నాడు.
అవునా? ఇస్కరియోతు ఆయన అయోగ్యంగా పాల్గొన్నాడు. యేసు ప్రభు వారితోటే ఉన్నాడు, అయోగ్యంగానే పాల్గొన్నాడు. దీని గురించి వృత్తాంతం మనం చదివితే చూస్తే యోహాను సువార్త చదవండమ్మా. ఈయన యొక్క స్టోరీ చదివితే యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. అతని యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉందంటే ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఏంటి? ఒక మరియా అనే ఒక స్త్రీ ఏం చేస్తుంది? మిక్కిలి విలువ కలిగినటువంటి అచ్చ జటామాంసి అనే ఒక అత్తరుని తీసుకొచ్చి ఏం చేసిందంట? యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర పూసి తల వెంట్రుకలతో కడిసింది. అప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి యూదా గారు ఏం చెప్తున్నాడు? దీనికి బోల్డంత డబ్బు, చాలా కాస్ట్లీ కదా ఇది, ఇంత కాస్ట్లీ అయిన దాన్ని ఎందుకు పాడు చేస్తున్నారు? దాన్ని పట్టుకెళ్ళి ఏం చేయాలా? బీదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు. ఎందుకు చెప్పాడంట? కింద రాయబడింది. ఏంటది? ఎందుకు చెప్పాడు? వాళ్ళు ఇలా చెప్పింది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయే ఉన్నాడు. యేసుప్రభు వారితో పాటు ఉంటూనే ఉన్నాడు, యేసుప్రభు వారితో తిరుగుతూ ఉన్నాడు, ఆయనతో ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉన్నాడు. వీడి యొక్క దొంగ స్వభావాన్ని వదిలిపెట్టలే. గమనించండి, మనలో కూడా చాలామంది అట్లా ఉంటూ వస్తారు. దేవుని సేవకులతో ఉంటారు, దేవుడితో పాటు నడుస్తారు, చాలా విషయాలు ఉంటారు, కానీ వాళ్ళ యొక్క స్వభావాన్ని వదిలిపెట్టరు. బాప్తిస్మం తీసుకున్నారు కదా బిడ్డలు, వాళ్ళు ఏం చేసినట్టు? వాళ్ళ యొక్క పాత స్వభావాన్ని వదిలిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. నూతన స్వభావం ఎట్లా ఉండాలి? నిష్కల్మషంగా, ప్రేమ కలిగినటువంటి విధంగా, ఎటువంటి కపటమైనది లేకుండా ఉండాలి. అంతేనా? బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా అట్లాంటి జీవితమే ఉంటే దానికి ఉపయోగం లేదు. అవునా కదా? దేవుని యొక్క సన్నిధిలో వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకొని రావాలి. ఇస్కరియోతు యూదా దేవుంటూ ఆయన్ని ఏర్పాటు చేసుకున్న 12 మందిలో ఒకడుగా ఉన్నాడు. తెలీదా యేసుప్రభు వారికి ఇట్లాంటి వ్యక్తి అని? తెలుసా తెలీదా? యేసుప్రభు వారు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులు కూడా గొప్పగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మంచి మంచి హోదాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేపలు పట్టుకునే వాళ్ళే కదా చాలా వరకు. వైద్యుడు ఒక ఆయన ఉన్నారు. అలా వాళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తిని వదిలిపెట్టారు, వాళ్ళ స్వభావాన్ని వదిలిపెట్టారు. యేసుప్రభు వారు చెప్పే మాటల ద్వారా వాళ్ళు ప్రభావితమై వాళ్ళ యొక్క మనసులు మార్చుకున్నారు, మనుషులు మార్చబడ్డారు. తద్వారా వాళ్ళు ఏం చేశారు? అపోస్తలుగా పిలువబడితే ఆ 11 మందితో పాటు ఉన్న ఈ 12వ వ్యక్తి అతని స్వభావాన్ని విడిచిపెట్టలేదు. దొంగ స్వభావం. ఏం స్వభావం ఇది? ఇతను ఏం చేసేవాడంట? దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగులిచ్చి వచ్చాను కనుక అతను అలా చెప్పాడు. జాగ్రత్త గమనించండి, యేసుప్రభు వారికి ఇతను దొంగ అని తెలుసా తెలీదా? తెలిసి కూడా డబ్బు సంచి అతని దగ్గర ఎందుకు పెట్టారు? డబ్బు, ధనం అనేది ఇహలోకానికి సంబంధించిన విషయం. యేసుప్రభు వారు కానీ ఆయనతో పాటు ఉన్న తక్కిన 11 మంది శిష్యులు కానీ దాని మీద ఆశపడలే. దానికి వీళ్ళకి సంబంధం లేని విషయం కాబట్టి వాళ్ళందరూ కూడా నా దగ్గర వద్దు, నా దగ్గర వద్దు, నా దగ్గర వద్దు అని ఉన్నారు. ఇతను ఈ లోకానుసారమైనటువంటి జీవితం కలిగిన వ్యక్తి కాబట్టి అసలు డబ్బు సంచి తీసుకుని ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన దగ్గర పెట్టుకుని దాంట్లోంచి ఏం చేసేవాడంట? దాంట్లోంచి మళ్ళా దొంగిలిస్తూ ఉండేవాడంట. ఇస్కరియోతు యూదా యొక్క స్వభావం దేవునితో పాటు ఉంటూ ఉండి, దేవుని సేవలో పరిచర్యలో భాగస్థులుగా ఉంటూ ఉండి, దేవుని దాసులతో పాటు క్లోజ్గా తిరిగే వాళ్ళకు కూడా కొంతమంది ఎట్లా ఉంటారంటే ఇట్లాంటి స్వభావం కలిగి ఉంటారు. దేవునితో పాటు ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం మన స్వభావాన్ని మార్చుకోవాలి. దేవుని దాసులతో కానీ దేవునితో కానీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మన జీవితాన్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. చెప్పారు కదా, పరిశీలన చేసుకోవాలి. అద్దంలో మనల్ని మనం చూసుకున్నట్టుగా మనం ఉండాలి. ఏదైనా తప్పు మనం చేస్తున్నామా? ఏదన్నా మన ద్వారా ఏదన్నా అనుకోని సంఘటన ఏదైనా జరగబోతుందా? మనం ఏదైనా తప్పు చేయబోతున్నామా? మనం చేసేది ప్రతిదీ కరెక్ట్గా ఉందా అనేది ఆలోచన చేసుకోవాలి. చాలామంది ఈ రోజుల్లో అట్లాంటి లేని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. సరే, ముందుకు వెళ్తే ఇదే యోహాను సువార్తలో 13:2 చూడమ్మా.
వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూద హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను. జాగ్రత్తగా గమనించండి, యేసు ప్రభువారు దేవుని యొక్క కుమారుడా కాదా? పరలోకాన్ని నుంచి ఈ లోకానికి వచ్చిన వ్యక్తే కాదా? ఆయనతో పాటు ఉండి కూడా ఆయనతో పాటు ఉంటే ఆయన చుట్టుపక్కల వాళ్ళకి ఏముంటుంది? అక్కడ పరిశుద్ధత అనేది ఉంటుంది, దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటుంది. అవునా? యేసు ప్రభువారితో ఉన్న వాళ్ళందరిలోనూ దేవుని యొక్క సన్నిధి ఉంటే ఇతరుల్లో ఏం ఆలోచన పుట్టించిందంట? ఎవరు పుట్టించింది? సాతానుడు ఆలోచన పుట్టించాడంట. జాగ్రత్త గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వచ్చినా కూర్చున్నా వెళ్తున్నా మన హృదయంలో మన పరిశుద్ధత లేనంత వరకు సాతానుడు మనలో ప్రవేశించడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సాతానుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా యేసుప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుడినే లోపరుచుకోగలిగాడు. అవునా కదా? యేసుప్రభు వారికి తెలుసు, ఈ విషయం అంతా తెలుసు, ఏం జరగబోతుందో తెలుసు, అప్పగించేవాడు తెలుసు, అని తెలుసు. చెప్తాడు, ఎవరి వల్ల ఇది జరుగుతుందో వానికి శ్రమ అని చెప్తాడు దేవుడు. అతని స్వభావాన్ని మార్చుకోవాలి. ఇతని యొక్క స్వభావం ఈ విధంగా ఉంది. లూకాసు వార్తలో కూడా ఉంటుంది. లూకాసు వార్త 22వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం. మరలా ఇక్కడ కూడా అదే చదువుతాం. సాతాను ఏం చేసింది? ప్రవేశించింది. దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకి సాతాను ప్రవేశించే అవకాశం ఉంటుందా? యేసుప్రభు వారు ఒక దోణి ఎక్కి సముద్రం దిగి వెళ్తా ఉంటే దెయ్యం పట్టినోడు ఏం చేశాడు? నా దగ్గరికి రావద్దయ్యా అని చెప్పి కేకలు వేసుకుంటూ వచ్చాడు. అవునా కదా? టైం లేక అన్నీ తీయించట్లేదు. అవునా? దేవుని యొక్క సన్నిధి గురించి, దేవుని యొక్క పరిశుద్ధత గురించి సాతానికి ఉన్న వాళ్ళందరికీ తెలుసు, దెయ్యం పట్టిన వాళ్ళు దెయ్యాలకి తెలుసు. అవునా? అయినప్పటికీ దేవునితో పాటు సహవాసం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి అయినటువంటి యోధ అది తెలుసుకోలేకపోయాడు. సాతానికి తన్ని తాను అప్పగించేసుకున్నాడు. అంతే కదా? హృదయంలో ఆలోచన పుట్టించిందంటే ఏంటి అర్థం? అతను అవకాశం ఇస్తేనే కదా. అవకాశం ఇవ్వకుండా జరుగుతుందా? మనం ఏదైనా ఒక దొంగతనం చేయాలన్నా, ఒక తప్పు చేయాలన్నా, ఏదైనా జరగాలంటే మన ద్వారా దాన్ని మనం అవకాశం ఇస్తేనే ఆ యొక్క తలంపు మనలో కలుగుతుంది. అట్లాంటి తలంపు వచ్చిన వెంటనే మనం పక్కన పెట్టేయాల్సిన అవసరం ఉంది. ఈ యూద ఏం చేసేవాడు? దేవునితో పాటు ఉండి దేవునితో పాటు తిరుగుతూ ఉండి ఒక పక్కన ఏం చేసేవాడు? సాతానికి కూడా చోటిచ్చాడు హృదయంలో. ఆ సాతాన్ని ఏం చేశాడు? అతన్ని కంప్లీట్గా వశపరుచుకున్నాడు. వశపరుచుకుని ఏం చేశాడు? యేసు ప్రభు వారిని అప్పగించడానికి అతనిలో చెడు తలంపులు పెట్టడం అనేది జరుగుతూ వచ్చింది. ఈ యూదా గారు ఎంత గొప్ప అదృష్టాన్ని పోగొట్టుకున్నాడు తెలుసా? ఎంత గొప్ప అదృష్టం పోగొట్టుకున్నాడు తెలుసా? మత్తయి సువార్త 19వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27-28. మేము సమస్తమును విడిచిపెట్టి వెంబడించితిమి కనుక మాకేమీ దొరుకునని ఆయన అడుగా యేసుప్రభు వారు చెప్తున్నారు. ఏంటది? మహిమ గల సింహాసనం మీద మనుష్య కుమారుడు ఆసీనుడై ఉన్నప్పుడు వెంబడించిన ఈ 12 మంది దేవుని యొక్క శిష్యులు, ఎవరైతే యేసుప్రభు వారి శిష్యులు ఏం చేస్తారంట? 12 మంది 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఈ 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా ఉన్నాడా లేడా? చెప్పాలి. యేసుప్రభు వారు 12 మంది గురించి చెప్పారా? 11 మంది గురించి చెప్పారా? అతని ఎంత స్వభావం, ఎట్లాంటి స్వభావం అయినప్పటికీ యేసుప్రభు వారు లాస్ట్ వరకు అతని మార్పు వస్తుందేమో అని చూశారు. 12 మంది కోసమే ఆయన చెప్తూ వచ్చారు. ఏం చెప్పారు? అంత గొప్ప భాగ్యం ఇది. యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటది? మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన్ని వెంబడించేటువంటి 12 మంది శిష్యులు ఏం చేస్తారు? 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రం వారికి తీర్పు తీర్చే గొప్ప భాగ్యాన్ని యేసుప్రభు వారు వాళ్ళకి ఇస్తే దాన్ని కాళ్ళతో తన్నేసిన వ్యక్తి యోధా గారు. దేనికోసం? డబ్బు కోసం. అవునా?
యేసు ప్రభు వారిని అప్పగించేశాడు. దేనికోసం? డబ్బు కోసం. ఎంత భయంకరమైనదంటే డబ్బు అట్లాంటి పాపం పనులన్నీ చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది. జాగ్రత్త గమనించుకోవాలి. దేవునికి సిరికి దాసులు ఒకేసారి రెండిట్లకి ఇద్దరు యజమానులు అనేవాళ్ళు ఉంటారు. దేవుడు చెప్పే మాట, నువ్వు దేవుని సేవిస్తే డబ్బును విడిచిపెట్టాలి. అర్థమవుతుందా? జాగ్రత్త గమనించండి. ఇతనికి ఏం ఆశ వచ్చింది? డబ్బు మీద ఆశ. డబ్బు మీద ఆశ. ఈ లోకంలో ఉన్నాయన్నీ ఏంటి చెప్పాలా? ఈ లోకంలో ఉన్నాయన్నీ ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవోపడమం. 1 యోహాను 2:15-16 చూడమ్మా. లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. జాగ్రత్త గమనించండి. యేసు ప్రభు వారు స్వయంగా ఆయనతో పాటు 12 గోత్రాల వాళ్ళని పరలోకంలో ఉండి వెళ్తారని చెప్తే దాన్ని కాలదనుకుని అతనికి ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశతో ఏమైపోయాడు? డబ్బు మీద వ్యామోహం. అవునా? జీవపు డంబం. నేను యేసు ప్రభు వారి శిష్యుణ్ణి అనే ఒక డంబం. మిగతా వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వారి శిష్యులే కదా. వాళ్ళందరూ తగ్గించుకుంటే ఇతను మాత్రం ఏమయ్యాడు? దాన్ని వేరే విధంగా ఉపయోగించుకుని ధనం సంపాదించుకునేవాడు. డబ్బు సంచి దగ్గర పెట్టుకొని ఎవరన్నా ఇస్తే దానంతా కూడా పెట్టుకున్నాడు. జాగ్రత్త గమనించండి. నేను వెళ్ళి డబ్బులు ఇమ్మంటే ఎవరిని ఇస్తారా? నేను వెళ్ళి ఒక చోటుకి వెళ్ళి నేను పలానా సంస్థ దగ్గర నుంచి వచ్చాను, నాకు డబ్బులు ఇమ్మంటే ఇస్తారా? దానికి సంబంధించిన వాళ్ళు వెళ్తే ఇస్తారు. అంతేనా? అర్థం అవ్వలేదు క్వశ్చన్. దానికి సంబంధించిన ఐడి కార్డు చూపించాలి. ఏదో చూపించి మేము ఏదో ఈ మధ్య చాలామంది వస్తూ ఉన్నారు, మాకు ఈ సంస్థకు సహాయం చేయండి అని చెప్పి. వాళ్ళు ఆ సంస్థకు చెందిన వాళ్ళని మనకు ఎలా తెలుస్తుంది? వాళ్ళకి దానికి సంబంధించిన ఒక గుర్తింపు ఏదైనా చూపిస్తే తెలుస్తుంది. అవునా? ఇవ్వాలంటే ఇస్తారు, లేకపోతే లేదు పక్కన. అట్లాగే ఇతనికి డబ్బు ఏ విధంగా సంపాదిస్తూ ఉన్నాడు? యేసు ప్రభువారిని అడ్డం పెట్టుకొని యేసు ప్రభువారి శిష్యుడు అనే ఒక పేరుతోటి అతను ఏం చేస్తూ ఉన్నాడు? డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఎట్లా ఉపయోగించుకున్నాడు? ధనార్జన కోసం ఉపయోగించుకున్నాడు. ఏమైపోయాడు? ఆఖరికి అతని యొక్క పరలోకంలో ప్రవేశాన్ని పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు. నేను ఇక్కడ నిలబడ్డాను, చెప్తున్నాను, నేను చెప్తున్నాను కదా అనుకున్నాను అనుకోండి, ఏమవుతుంది ఆ పరిస్థితి? చెప్పేది నేను కాదు కదా ఇక్కడ ఉండేది, దేవుని యొక్క మాటలో వెళ్తా ఉన్నాయి. నేను ఎంత గొప్ప ఉన్నో చెప్తాను అనుకున్నాను అనుకోండి, ఏమవుతుంది ఆ పరిస్థితి? ఎంతసేపు దేవుడు తిరగేయాలంటే, అవునా కదా? మా మిత్రులు ఉన్నారు, పాటలు పాడతారు, దేవుని సన్నిధిలో ఉన్నారు, మేము పోయారు, నేను పాటలు పాడకపోతే చర్చ్ లేదని ఉందా అనుకున్నారు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఒక్క నిమిషం చాలు మనిషి యొక్క పరిస్థితి తారుమారవడానికి. జీవపు డంబం అనేది మనకి ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని సన్నిధిలో గడపడానికి దాన్ని అదృష్టంగా భావించాలి. గడిచిన సంవత్సరంలో క్రిస్మస్ సమయంలో నేను అతి కష్టం మీద మన క్రిస్మస్కి 24వ తారీఖు సాయంత్రం బయలుదేరి వచ్చి మరలా అర్ధరాత్రి బయలుదేరి వెళ్ళిపోయిన పరిస్థితి. 24వ తారీఖు నేను ఆఫీసులో పని చేసుకుని వచ్చాను, 25వ తారీఖు వెళ్ళి ఆఫీసులో పని చేసుకున్నాను. అట్లాంటి పరిస్థితి. కానీ ఈ సంవత్సరం దేవుడు నాకు ఏం చేశాడు? కావాల్సిన సమయం దేవునితో గడపడానికి, మీ అందరితో గడపడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు అవకాశం ఇచ్చిందని నేను ఏం చేయాలా? ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకుండా నేను గొప్పవాడిని అని ఫీల్ అయ్యాను అనుకోండి, నా పరిస్థితి ఏమవుద్ది? తారుమారు. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో అట్లా ఉపయోగించుకుంటాడు. ఇస్కరియోతు యూదా గారు ఆ విషయాన్ని మర్చిపోయాడు. యేసు ప్రభువారిని డబ్బు సంపాదించడం కోసం అనుకున్నాడు. మిగిలిన 11 మంది శిష్యులు ఆయన్ని అడ్డు పెట్టుకుని పరలోక రోజు ప్రవేశం పొంది ఎవరైతే గోత్రాలు ఉన్నాయో సింహాసనం మీద కూర్చుని దేవుని తరపున తీర్పు తీస్తూ ఉంటే ఇతను నరకంలో కూర్చుని సాతానులో పడిపోయి ఏం చేస్తున్నాడు? నరకంలో బాధ అనిపిస్తున్నాడు. గమనించాలి, నువ్వు ఎవరి పక్కన ఉన్నావు? దేవుని సన్నిధిలో ఉండడం గొప్ప కాదు, దేవుని సన్నిధిలో నువ్వు నీ లోపల దేవుని పెట్టుకున్నావా లేదా, లేదా సాతానికి చోటు ఇచ్చావా అనేది
ఈరోజు మనం ఆలోచన చేసుకోవాల్సిన సమయం. జాగ్రత్తగా గమనించండి. ఇతను ధనాపేక్షతోటి ఏం చేశాడు? ఇతను జీవితం మొత్తాన్ని నాశనం చేసుకున్నాడు. మనం ముందుకు వెళ్దాం. ఇతను ఏం చేశాడు? మత్తయి సువార్తలోనే ఉంటుంది 27వ అధ్యాయంలో. ఇతని యొక్క జీవితం ఏమైపోయింది? 27:3 చదవమ్మా. ఆయనకి శిక్ష విధించిన తర్వాత ఏం చేశారు? జాగ్రత్తగా గమనించండి. ఏం చేశాడంట? శిక్ష విధించబడిన తర్వాత, యేసు ప్రభువారు అప్పగించబడిన తర్వాత ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. పడి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తానని చెప్పాను. చాలు. జాగ్రత్త గమనించండి. సాతాను ఎప్పటి వరకు ఉపయోగించుకున్నాడు అప్పటి వరకు ఉపయోగించుకున్నాడు. మన జీవితాల్లో కూడా అది జరుగుతుంది. తప్పు చేసిన తర్వాత, మన చేయి దాటిపోయిన తర్వాత మనం రియలైజ్ అవుతాం. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది, ఏం చేయాలో అంతా జరిగిపోయిన తర్వాత అప్పుడు ఏమేడెత్తునో రియలైజ్ అయ్యి మరలా డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గర ఇచ్చాడండి. ఏమన్నా ఉపయోగం ఉందా? సాతాను కూడా మనల్ని ఎంతవరకు ఉపయోగించాలో వాడి పని కోసం ఉపయోగించుకుని సింపుల్గా పక్కన పెడతాడు. నువ్వు తర్వాత రియలైజ్ అయినా దాని నుంచి బయటికి రాలేని పరిస్థితి. దాని ద్వారా అతను ఏం చేశాడు చూసుకోండి. 5వ వచనం. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఎందుకోసమైతే ప్రయాసపడ్డాడో, కేవలం ఆ యొక్క ధనం కోసం, డబ్బు కోసం ఏదైతే ప్రయాసపడ్డాడో, యేసు ప్రభు వారితో పాటు ఉండి నిత్యరాజ్యాన్ని కోరుకోకుండా ఏ ధనం కోసం అయితే ప్రయాసపడ్డాడో ఆ ధనాన్ని ఎక్కడ పడేశాడు? దేవాలయంలో పడేసి వెళ్ళి ఉరిపట్టుకొని చనిపోయాడు. ఇదే దీనికి సంబంధించిన విషయమే అపోస్తుల కార్యంలో కూడా ఉంటుంది. చూడండి, అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో ఉంటుంది. అపోస్తుల కార్యంలో 1:16. అతడు తలకిందులుగా పడి ఉరిపెట్టుకున్నప్పుడు ఏం జరిగింది? తలకిందులుగా పడి నడికి బద్దలైపోయి ఏం చెప్పాడు? భయంకరమైన చావు అతనికి వచ్చింది. దేవుని సముఖంలో యేసు ప్రభు వారితో పాటు కూర్చొని 12 గోత్రాల్లో ఒక గోత్రంకి సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చాల్సిన వాడు ఎవరికి ఆలోచన కూడా లేని, ఎవరికి రానటువంటి చావు చనిపోవడం అనేది జరిగింది. కారణం, రాంగ్ సైడ్ తీసుకున్నాడు. యేసు ప్రభు వారితో పాటు ఉండి సాతానుకు సేవ చేశాడు. అవునా కదా? అంతేనా? దేవునితో పాటు ఉన్నాం, దేవుని సన్నిధిలోకి వస్తున్నాం, చర్చిలోకి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం, వెళ్తున్నాం, దేవుని తరపునే మనం ఉన్నామని అనుకుంటున్నారేమో. నీ జీవితంలో, నీ హృదయంలో ఎవరున్నారు? నిజంగా దేవుడే ఉంటున్నాడా, లేదంటే సాతానికి మనం చెప్పుకుంటున్నా? ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం, ఈ 3 మనల్ని కట్టి వేసినంత వరకు నీవు దేవుని సన్నిధిలో ఉన్నా, దేవుడితో పాటు పాటలు పాడినా, వాక్యం చదివినా, ఏం చేసినా ఆ 3 నీలో ఉంటే నువ్వు దేవునికి దూరంగా ఉన్నట్లే. ఒక్కరోజు నువ్వు రియలైజ్ అవ్వచ్చు కాక, కానీ అప్పటికి టైం దాటిపోవచ్చేమో. యోధా గారు రియలైజ్ అయ్యాడు, అప్పటికి ఏమైపోయింది? సమయం మించిపోయింది. అతనికి రక్షణ అనేది లేకుండా పోయింది. ఇప్పుడు ఏంది? ఇదే అనుకూల సమయం. మనం ఏం చేయాలి? మనలో ఏదన్నా తప్పు ఉందేమో, మనలో ఏదన్నా చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అన్నిటి గురించి మనం పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి మన దేవుని దగ్గరికి రావాలి. ఇదే కదా మనం చదువుకున్నది. 1 కొరింథీలో ఏం చదివింది? దేవుని యొక్క బల్ల దగ్గరికి మనం వస్తూ ఉన్నాం. ఇప్పుడు దాంట్లో ఏం చెప్తున్నాడు? అనేకులు నిద్రించారు, అనేకులు ఏం చేశారు? బలహీనులు అయిపోయారు. దేనికోసం? మనం చేసినటువంటి తప్పులు, పాపాల వలన, అయోగ్యంగా పాలు పొంబులు పొందడం వలన. నేను చదువు అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం చేసేటప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఒక చర్చికి వెళ్ళేవాడిని. పేరెందుకులే, ఒక పెద్ద సంఘం వెళ్ళేవాడిని. సండే వెళ్ళినప్పుడు ఒక ఆదివారం ఆ చర్చు సంఘ సేవకుడు చెప్పింది ఏంటంటే, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరికీ రొట్టి ద్రాక్షారసం పంచిపెట్టేస్తున్నాడు ఆయన. ఏంటంటే, ఈ రొట్టి ద్రాక్షారసంలో శక్తి ఉంది కాబట్టి ఇది తీసుకుంటే నువ్వు పవిత్రుడైపోతావు అని చెప్పాడు. నేను అక్కడ చూస్తానే ఉన్నాను, వాళ్ళు పట్టుకొచ్చే మొత్తం అందరికీ పిల్లలు, పెద్దలు, రక్షణ పొందిన వాడితో సంబంధంలే,
అందరికీ ఇచ్చేశారు. నిజమైన బోధ అది. ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుని యొక్క రొట్టె ద్రాక్షారం తీసుకునేటప్పుడు ఎంత పరిశీలన చేసుకోవాలి. మరి 1 కొరింథీ 11వ అధ్యాయంలో రాయబడింది ఆయన కనపడలేదా? జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు ఎవరినైనా వశం చేసుకోగలడు. మనం వింటున్నది వాక్యానుసారంగా ఉందా లేదా, మనకు చెప్తున్నది వాక్యానుసారంగా ఉందా లేదా అనేది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. దాని తద్వారానే ముందుకు వెళ్ళాలి. ఎవరో చెప్పారు దాని ప్రకారం వెళ్ళిపోవడం కాదు. అది వాక్యానుసారం ఉందా లేదా అనేది మనం చూసుకుని ముందుకు వెళ్ళాలి. దీంట్లో చెప్తున్నాడు, ఈ రొట్టె తీసుకుని ద్రాక్షారసం తీసుకునే వాళ్ళు ఎలా ఉండాలి? అయోగ్యంగా ప్రభు యొక్క బల్లను రొట్టెని తినకుండా ఉండాలి. అయోగ్యంగా తీసుకోకూడదు, యోగ్యంగా తీసుకోవాలి. అవునా? చదవమ్మ ఒకసారి. ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తిననో ఆయన పాత్రలోని తాగునో వాడి యొక్క శరీరము గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. పరీక్ష అనేది మనం చేసుకోవాలి. ఏం చేయాలి? తాను పరీక్షించుకోవడం అనేది. పరీక్షించుకోవడం ఏం చేయాలా? మనం ఎలా పరీక్ష చేసుకోవాలి అంటే దేవుని యొక్క మాటల యొక్క వెలుగులో పరీక్ష చేసుకోవాలి. దేవుని యొక్క మాటల వెలుగు అంటే దేవుని యొక్క వాక్యంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. శరీరాశ, నేత్రాశ, జీవబడంబం సంబంధించినటువంటి ఏమైనా మనలో ఏ మూలైనా ఉన్నాయా, అట్లాంటివి ఏమైనా ఉంటే సరి చేసుకోవడం కోసం మనల్ని ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. రెండవది ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి అడగడం. ప్రార్థన ద్వారా మనం ఏం చేయాలా? మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఎల్లప్పుడూ మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. 1 వాక్యం ద్వారా సహవాసం కలిగి ఉండాలి. 2 వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా సహవాసం అనేది కలిగి ఉండాలి. 3వది ఏంటంటే దేవుని ఎట్లా మనము విశ్వాసం కలిగి ఉండాలి. 3వది దేవుని ఎడల మనం ఏం చేయాలి? విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే దేవుని ఎడల మట్లో కృతజ్ఞత కలిగి ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు అని విశ్వాసం షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే ముగ్గురులో ఉంది కాబట్టి వాళ్ళు చచ్చిపోవడానికైనా సిద్ధపడ్డారు. దేవుడు వదిలిపెట్టాడా? దేవుడు ఎప్పుడు ఏ విధంగా ఎవరిని ఎలా వాడుకోవాలో అట్లా వాడుకుంటారు. అదే కొత్త నిబంధనలు వచ్చేటప్పటికి అపోస్తల కార్యంలో స్టెఫన్ గారు ఉన్నారు. ఆయన కూడా విశ్వాసమే యేసుప్రభు వారు దేవుడు రక్షిస్తాడని. మరి దేవుడు రక్షించాడా? ఆయనకి ఏం చేశాడు? ఆయన్ని దేవుడు ఆయన దగ్గర తీసుకున్నాడు. ఎందుకోసం? ఆయన చనిపోవడం తద్వారా సౌలు గారు పౌలుగా మార్చబడ్డాడు. తర్వాత కాలంలో దేవుని యొక్క ప్రణాళిక అనేది ఉంటుంది. దేవుని మీద మనం ఎట్లా ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. అదేవిధంగా కృతజ్ఞత అనేది కలిగి ఉండాలి. తర్వాత మనం చూస్తే ఇతరుల పట్ల మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది, నడవడిక ఎట్లా ఉంది? ఇతరుల పట్ల మనం ప్రేమగా ఉంటున్నామా, ఈర్ష్యగా ఉంటున్నామా, ద్వేషంతో ఉంటున్నామా అని దాన్ని బట్టి మన యొక్క జీవితం ఆధారపడి ఉంది. ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకునే ముందు ఏం చేయాలి? మనం బైబిల్లో రాయబడి ఉంది కదా, నీవు అర్పణ అర్పించేటప్పుడు నీ సహోదరుని వల్ల ఏదైనా వ్యాజ్యం ఉంటే ఏం చేయాలా? పోయి ఫస్ట్ అతనితో సమాధాన పడాలి. దేవుని దగ్గర వచ్చినప్పుడు ఏం చేయాలి? నిర్దోషంగా నీవు కనబడాలి. దేవుని యొక్క రొట్టె ద్రాక్షారసం తీసుకోబోతున్నాం, మనం ఎట్లా ఉండాలి? నిర్దోషంగా ఉండాలి. ఒకవేళ మనం నిర్దోషంగా లేకపోతే పరిస్థితి ఎట్లా ఉంది కదా? ఇస్కరియోతు యోధా ఏ విధంగా అతని జీవితాన్ని నాశనం చేసుకున్నాడో, ఎందుకు పనికి రాకుండా పోయిన ధనాల కోసం ఆశపడి నిత్య జీవమునికి, అదేవిధంగా యేసుప్రభు వారితో సహవాసాన్ని అతను ఎలా కోల్పోయాడో మన జీవితం కూడా ఏమైపోతుంది? అట్లా అయిపోతుంది. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు రొట్టె ద్రాక్షారసం తీసుకోబోతున్నాం కాబట్టి మన జీవితాలు మనం పరిశీలించుకొని పవిత్రులుగా దీనిలో పాలు పంపాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి వందనాలు.